ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషము మరొకసారి సహోదరి యొక్క కుటుంబంలో ఈ హౌస్ హోల్డ్ మీటింగ్లు ఇలాగూ సమకూర్చబడటం చాలా సంతోషము. అలాగూ ప్రేరేపించబడిన ఈ కుటుంబానికి కూడా వారి ప్రేరేపణను బట్టి, వారి హృదయ తలంపులను బట్టి దేవుడి చిత్తానుసారముగా సమకూర్చబడినటువంటి ప్రతి ఆలోచన కూడా దేవుడు నెరవేర్పు జరిగించును గాక. ఈ కుటుంబానికి శాంతియు సమాధానం ప్రభు యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. మంచిది. మన సమయం నేరుగా లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. లేవికాండము 12వ అధ్యాయము 10వ నిబంధనలోని లేవికాండము. లేవికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుచుండగా జాగ్రత్తగా గమనించండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. ఆమె తాను ముట్టదై కడగా 2 దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురిటాలై ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యజమానుని యొద్దకు తీసుకొని రావలను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమే ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లను కానీ ఆడుపిల్లను కానీ కనిన స్త్రీని గురించిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి సంపన్నుడ, అల్పులము అయోగ్యులము అనేకమైనటువంటి భావోద్వేగాల చేత అటు ఇటు కదల్చబడుతున్నటువంటి ప్రజలుగా మేము ఉంటుండగా శాంతిని సమాధానమును దయచేయగలిగే ఏకైక ఆత్మ నీ పరిశుద్ధాత్మ. ఆ యొక్క ఆత్మ ఆధీనంలోనికి మేము వచ్చినప్పుడు మాత్రమే ఈ లోక పోకడలు, ఈ లోక పొంగులు సమస్తమును కూడా అణచబడి నీవు చూపించాలనుకున్న సంగతులను మేము చూచినట్లుగా అవి సరళమైనను సంక్లిష్టమైనను అవి మా హృదయాలలోనికి చొచ్చుకొని పోయి పని చేయనట్లుగా నిజముగానే ఆ యొక్క పలకబడిన మాటయే మూల విత్తనమని చెప్పబడినటువంటి ఆ విత్తనానికి సరైన నీరు అందించినట్లుగా చేయగలిగేది ఆత్మని ఒక్కటై ఉండగా ఆ ఆత్మ నడిపింపులో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ అభిషేకము కూడా ముందు కొనసాగింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లోన ఈ రూమ్లో ఉన్న సహోదరులకు చివరి వారికి నా మాట వినబడుతుందా? మైకటి తిప్పమంటారా? అటు తిప్పనా? మైకటి తిప్పేసి ఇప్పుడు నా స్వరం వినిపిస్తుందమ్మా? మంచిది. మీరు దగ్గరే ఉన్నారు కదా, నా స్వరం వినబడుతుంది. మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే సాధారణంగా మీరు పాత నిబంధనలో ఎక్కడ చూసినా చేసేటువంటి తప్పిదాన్ని బట్టి ప్రత్యేకమైన బలులు ఆధారపడి ఉంటాయి. కరెక్టేనా? ఒకరు పెద్దదిగిన తప్పులు చేస్తూ ఉంటే ఆ పాపాల నుంచి విడుదల పొందుటకై ప్రత్యేకమైన బలులు ఉంటాయి. సమాధాన బలుడు వేరు, పాప పరిహారార్థ బలుడు వేరు, వ్యభిచారంలో పట్టబడవల పరిస్థితి వేరు, అనారోగ్యంతో ఉండి బాగుపడితేది వేరు. కానీ మీరు చూస్తున్నది ఏంటో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎంత అద్భుతంగా ఈ ఒక్క అధ్యాయంలో కొన్ని వందల మర్మాలు దేవుడు దాచి ఉంచుతాడు. ఈ ఒక్క అధ్యాయంలోనే మీకు సర్ప సంతానం కనబడుతుంది,
ఈ యొక్క అధ్యయనంలో దేవుడి యొక్క అద్భుతమైన విమోచన ప్రణాళిక కనబడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, అసలు అనేకమైన సంగతులు ఉన్నాయి. ఈరోజు నేను మీతో చాలా సరళమైనటువంటి, నాకు తెలిసి మీలో చాలామంది బహుశా ఇదివరకు విని ఉండవచ్చు, అయినను దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ముందుకు సాగాలని పోలికతో ముందుకు సాగుతుండగా అందరం కలిసి ఈ యొక్క వాక్య విషయంలో ఏకీభవించి ముందుకు సాగిపోదాం. దేవుడు ఆ కాలంలో వాడబడుతున్నటువంటి విమోచకుడిగా మోషే ఉంటుండగా మోషేని పిలిచి దేవుడు మోషేతో అంటాడు, మోషే ఇజ్రాయేలులతో ఇలాగ చెప్పు, ఏ స్త్రీ అయినా సరే ఒక మగపిల్లవాడిని కన్నట్లయితే మగపిల్లవాడిని కన్న తర్వాత ఆ స్త్రీ కూడా కడగా ఉండాలి. ఆ బాలుడి కోసం కూడా ఒక ప్రత్యేకంగా నియమించబడిన కొన్ని దినాల వరకు ఎదురు చూసి ఆ తర్వాత దినాల్లో అతన్ని మందిరానికి తీసుకెళ్ళాలి. మీరు కడగా ఉండవలసినటువంటి దినాలు ముగిసిన తర్వాత ఆ స్త్రీ ఒకవేళ పురుషుని కన్నా స్త్రీని కన్నా ఎవరిని కన్నప్పటికీ కూడా కడగా ఉండవలసిన దినాలు ముగియగానే వెంటనే పాప పరిహారార్థ బలిగా వారు బలి అర్పించాల్సిందే. ఎందుకని? పిల్లల్ని కనడం కూడా పాపమా? పిల్లల్ని కనడం పాపమా? దానికి ఎందుకు బలి? మీకు అర్థమైందా? మీరు గ్రహించగలుగుతున్నారా? ఇక్కడ న్యాయబద్ధమైన సరి అయిన వివాహ రూపకంలో జరిగినటువంటి ఒక గర్భ ప్రసవంలోంచి వచ్చిన పిల్లల గురించి మాట్లాడుతున్న మాటలు. సాధారణంగా తప్పిదాలు చేసిన వారి పాపాలు పోగొట్టుకున్నట్టుకై ఆ బలి ఇవ్వబోయేటువంటి జంతువు పైన చేతులు నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా వీరి పాపాలకు బదులుగా ఆ జంతువు బలే చనిపోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, మీరు ఇక్కడ 6వ వచనం చూసుకోండి. కుమారుని కొరికే కానీ కుమార్తె కొరికే కానీ ఆమె శుద్ధ దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లలనైను తెల్ల గువ్వనలను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు యెహోవా సన్నిధిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తాడు. ప్రాయశ్చిత్తం ఎవరికి అవసరము? పాపాలు చేసిన వారికి, అపరాధంలో పడ్డ వారికి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రాయశ్చిత్తం బాగా ఎవరి కోసమో తెలుసా? ఇన్ఈక్విటీకి అవసరం. మంచిగా గమనించాలా. అనేకమైన వాటి కోసం చేస్తారు, కానీ ప్రాయశ్చిత్తము ఇన్ఈక్విటీ, అపరాధము అంటే ఏంటంటే పాపానికి అపరాధానికి తేడా తెలిసి ఉండాలి. అయ్యా, పాపము అపరాధము. పాపం అంటే చెప్పండి, జనరల్ నాలెడ్జ్లో ఒకటి ఉంటుంది. ఆజ్ఞాతిక్రమ పాపం ఫస్ట్, తర్వాత అవిశ్వాసము పాపము, ఇది కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్. అపరాధం అంటే అపరాధము, ఇన్ఈక్విటీ. ఇది పాపం అని తెలిసి తెలుసయ్యా తాగొద్దని, తప్పని తెలుసు నాకు, అయినా తాగుతున్నా. అన్నమాట వింటున్నారా? తెలిసి తెలిసి చేసేదని ఇన్ఈక్విటీ అంటారు. ఇలాంటి వాటి కొరకై ప్రాయశ్చిత్తం అనేది ఖచ్చితంగా అవసరం. ఒక స్త్రీ పరిశుద్ధమైన వివాహం గుండా పరిశుద్ధమైనటువంటి పిల్లల కంటే కూడా పాప పరిహారార్థ బలి ఖచ్చితంగా జరిగి తీరాలంటున్నాడు. అంటే దానిలో పాపం ఉండాలిగా, పాపం లేని జరగదుగా. ఎసర్లో ఎందుకు అలా జరుగుతుందంటే, జరిగించబడుతున్నటువంటి ఈ సంతానోత్పత్తి అంతా కూడా అనుమతించబడిన చిత్తం గుండా సాగుతుంది. దాన్ని దేవుడు ప్రవర్తించాడు. ఇట్స్ నాట్ ద ఇంటెండెడ్ వే, ఇట్స్ ది యానిమల్ వే. దేవుడు ఉద్దేశించిన మార్గం గుండా పిల్లలు జన్మించడం కాదు, కానీ ఇది జంతువుల కొరకే ఏర్పాటు చేసిన మార్గం గుండా జన్మించటం వలన జన్మించబడిన వారు ఎవరి కోసమైనా సరే ఇలాగ జరగాల్సిందేనా? నిత్యత్వంలో ఉండాలంటే ఇలా జరగాలి అందరికీ. ఇప్పుడు తల్లి ఇజ్రాయేలే, తండ్రి ఇజ్రాయేల్కి సంబంధించిన వాడే. వీరిరువురికి వివాహాలు జరిగినప్పుడు కూడా పుట్టే పిల్లలు పాపులుగానే పుడతారా? అయ్యా, పుడతారా? ఎందుకంటే కొత్త నిబంధనలో మాట ఉంటుంది, విశ్వాసికి వివాహం చేస్తే పుట్టే పిల్లలు పరిశుద్ధులు,
ఎంతటి పరిశుద్ధులు? పాప పరిహారార్థ బలి అక్కర్లేనంత పరిశుద్ధులు కాదు. మీకు అర్థమవుతుందా? పాప పరిహారార్థ బలి ఇక అక్కర్లేదు అని చెప్పేంతగా పరిశుద్ధుల పిల్లలు కాదు వాళ్ళు, కానీ పరిశుద్ధులు. అదేం పరిశుద్ధత? ఇప్పుడు పురుషుడు దేవుణ్ణి నమ్మినటువంటి ఎంఎస్ఎస్ బిలీవర్ చక్కగా ఉన్నాడు, స్త్రీ అలాగే ఉన్నది, వారికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఇంతకాలం ప్రతిష్ఠ అవసరమా? అవసరమేనా? పరిశుద్ధులుగా బాప్తిజం అవసరమా? పరిశుద్ధులుగా అయినా అవసరమే. మరి ఇవి రెండు అవసరమైన తర్వాత కూడా ఇంకేం పరిశుద్ధత ఉంది అక్కడ? ఇంకా ఏ పరిశుద్ధత అగపరచబడుతుంది అక్కడ? ఎలాగ పరిశుద్ధులు పిలువబడుతున్నారు? దేవుడు ఇజ్రాయేలుని వాళ్ళు తప్పుదలు చేసినప్పుడు దోషభరిత జనమ, పాపపు ప్రజలారా, దుష్ట సంతానమా, నాన్న మాట్లాడేశాడు దేవుడు. కానీ మరలా ఒకసారి బలి అర్పించిన తర్వాత వెంటనే పరిశుద్ధులారా, పరిశుద్ధ సంఘమా అంటాడు ఆయన. మళ్ళీ ఎందుకో దేవుడు ఎక్కడో మనుషులతో వ్యవహరిస్తున్నటువంటి విధానంలో అనేకమైన విషయాలు దాచి ఉంచుతున్నాడు ఆయన. ఇజ్రాయేలుకి వివాహం జరంగా పుట్టిన పిల్లలు ఇప్పుడు నార్మల్గా ఒక ఇజ్రాయేలుడికి అన్యుడికి పుడితే సమరులు జన్మిస్తారు. ఇస్తాను సమరులు అంటరాని వారు, పాపులు అనేటువంటి ఒక ఆలోచన. కానీ ఇజ్రాయేలుడికి ఇజ్రాయేలుడు ఇచ్చి పెళ్లి చేసినా, పిల్లలు పుట్టినా వారికి ఖచ్చితంగా పాప పరిహారార్థ బలి చేయబడవలసిందే, పాపాలు పోవునట్లుగా. ఎందుకంటే జన్మ తరహాగా ఒక పాపం వస్తూ ఉంది. దేనిగుండా జన్మ విధానంలో పాపము, దాని బీజపు మార్పుల్లో పాపము, దానికి అనుమతించబడిన చిత్తగుండా వెలుట వల్ల పాపంగా ఎంచబడి దాని అంతటి విషయంలో ఈ బలి జరగాల. ఆమేన్. ఇది జరగడానికంటే మునుపు తల్లికి కొన్ని ప్రత్యేకమైనటువంటివి, బిడ్డకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఏర్పాటు చేశాడు దేవుడు. తల్లి కడగా ఉండవలసిన దినాల గురించి మాట్లాడతారు చూడండి. 5వ వచనము లేదా 4వ వచనము. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్తి అగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఆమె ఆడుపిల్లను కనిన ఎడల ఆమె తను కడగా ఉండునప్పటి వల్లే 2 వారములు పొరిటాలే ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. ఇది స్త్రీకి సంబంధించినది. అప్పటి వరకు ఆలయ ప్రవేశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఈ నియమం ఇప్పుడు ఈ కాలంలో పనిచేస్తుందా? ఈ నియమము కొత్త నిబంధనలో పనిచేస్తుందా? చేయదా? ఒక్క గ్యారంటీ. గాడ్ బ్లెస్ యూ. కుమారుడి దగ్గరికి వద్దాం కాసేపు. ఎందుకంటే ఇందులో చాలా ఉన్న విషయాలుగా నేను ఒకటే చిన్న విషయాన్ని మీద మాట్లాడాలని ఆశపడుతున్నా, గృహకుడికి కాబట్టి. అక్కడ 3వ వచనాన్ని గమనించండి. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించాల. ఎక్కడ? యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళి మరి చేయించాల. ఎన్నో దినమున? 8వ దినమున. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా ద పీపుల్ ఆఫ్ 8. 8 యొక్క ప్రజలు. అయ్యా, 8వ సంఖ్య యొక్క ప్రజలు అంటారా, 8వ ప్రజలు అంటారా? కొన్ని ఆమెలు బహిరంగంగా బయట నుంచి వస్తూ ఉండేవి. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. 8 యొక్క ప్రజలు. ఇప్పుడు ఎందుకని 8 దినాలు వెయిట్ చేయాలి పిల్లలు? ఆలోచన చేయాలి. సున్నతి చేయాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని నియమించి ఈ కాల పరిమితిలోనే చేయండి. కొన్ని చోట్ల ఎగ్జాక్ట్ 8వ దినాన చేశారు. ఇప్పుడు యూదులు మీరు గమనిస్తుంటే 8 దినాల తర్వాత చేస్తారు. మినిమము 8వ దినాన్ని వాళ్ళు లెక్కగా చూసుకుంటారు. ఓటకు ఎప్పుడు వస్తుంది? నీకు 18కి వస్తుంది. నువ్వు తీసుకుంటే 18కి, తీసుకోకపోతే 21 కూడా తీసుకుంటే, ఎప్పుడు తీసుకుంటే అప్పుడు. కానీ మినిమం 18, ద మినిమం ఏజ్ ఫర్ ద రిక్వైర్మెంట్. అట్లాగే ఇక్కడ కూడా సున్నతి విషయంలో మాట్లాడుతూ ఆయన అంటాడు 8వ దినమున సున్నతి చేయించాలి. దేవుడి ప్రవక్త ఎప్పుడు ఒక మాట చెప్తూ వచ్చాడు, గాడ్ ఈజ్ ఇన్ నెంబర్స్.
దేవుడు అంకెలలో సంఖ్యలలో ఉన్నాడు. ప్రతి అంకెకు సంఖ్యకు దేవుడు నియమించిన అర్థాలు ఉంటాయి. ఇది ఇలా అండర్లైన్ చేసుకోవాలని చెప్పిన మాట. ప్రతి సంఖ్యకు అంకెకు దేవుడు నియమించినటువంటి అర్థాలు ఉంటాయి. ఎందుకంటే ఇది నేను బలంగా చెప్పలేదనుకోండి, చాలామందికి పిచ్చి ఎక్కువ, అంకెల పిచ్చి. ఫోన్ నెంబర్లలో 7 ఉండాలని, కార్ నెంబర్ మీద 7 ఉండాలని. మరి బైబిల్లో లేని నెంబర్, ఆ నెంబర్లోనే చూసారో వచనాలకి అధ్యాయాలకి అవేం చేద్దాం మరి? అవి వాడకూడదా? అయ్యా, న్యూమరాలజీ వేరు. న్యూమరాలజీ అనేటువంటిది ఇది సంఖ్యలను ఆధారం చేసుకొని మూఢనమ్మకాలుగా పెట్టుకునే ఒక విధానం ఉంటుంది, వేరు. ఇది వేరు. ఎస్, దేవుడికి ఖచ్చితంగా ఆయనకంటూ ప్రత్యేకించబడిన ఒక గణిత శాస్త్రం ఉంది. గాడ్ ఇన్ మ్యాథ్స్ ఉన్నాడు తప్పకుండా. అలాగే చేశారు. తను సంధించే విధానం అలానే ఉంటుంది. ప్రవక్త అంటాడు, గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ 3s, 5s, 7s, 12s అంటూ ఉంటాడు. కానీ దాని అర్థము అవి మంచి అంకెలు, మిగతా అన్ని కూడా మంచి అంకెలు కాదని కాదు. ఈ మూఢనమ్మకాలు పడిపోవద్దు. చాలామంది చూస్తూ ఉంటా, ఫోన్ నెంబర్లలో ఎత్తుకోవాలా, కార్ నెంబర్లో ఎత్తుకోవాలా, తర్వాత సెల్ ఫోన్ నెంబర్లో ఎత్తుక్కోవాలా. ఇక అవకాశం లేదు, లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. ఉన్నారు. గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ నెంబర్స్, బట్ వీ డోంట్ డూ దట్. ఎందుకంటే ప్రణాళికలను అంకెల ద్వారా జరిగింపగల సమర్థుడు దేవుడు ఒక్కడే. అందుకే దేవుడి యొక్క ప్రవక్త గ్రేస్ ఎన్ని అక్షరాలు, జీసస్ ఎన్ని అక్షరాలు, అన్ని చోట్ల కూడా ఈ అంకెల్లో ఉన్న మర్మాన్ని చూపించాడు. తర్వాత బ్రహ్మాం, అబ్రహాం, సార్ అట్లాగూ అంకెలలో ఉన్నటువంటి మర్మాన్ని చూపించాడు. ఇది చూసి పులి చేసి నాకే వాత పెట్టుకున్నట్టు చాలామంది పాస్టర్లు పేరు పెట్టేప్పుడు కూడా మాకు ఖచ్చితంగా 7 అక్షరాలు అంకే కావాలా, 7 పదాలు ఉండేటువంటి, 7 అక్షరాలు ఉండే, 7 లెటర్స్ ఉండేటువంటి పేరే కావాలని చెప్పి అడిగిన వాళ్ళు లేకపోలే. భిన్నమైనటువంటి ఆలోచన విధానం, ఇంకా వారి పరిపక్వత కావాలి. కానీ 8వ దినానికి, 8వ సంఖ్యకి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటిలో ఏముంటుంది? ఒకటి దేనికి సాదృశ్యము? దేవుడు ఏకత్వము, గాడ్ బ్లెస్ యు. 2 ఒక చోట కొత్త నిబంధన, పాత నిబంధన అంటారు. 3 దేనికి? నోటికి తృప్తం వచ్చింది కానీ బయటకు వస్తలేదు కదా 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 3 దేనికి సాదృశ్యము? రాకడలకి, 3 ఆకాశాలకి. అయ్యో, ఒకటి కాదు, చాలా ఉన్నాయి 3 మీద. 4 దేనికి సాదృశ్యము? కూతురు పేరు కాబట్టి గట్టిగా గుర్తుపెట్టుకున్నారు, విమోచనకి. 5 కృపకి. 6 ఇక్కడ వినబడేది గుసగుసలో. 6 ఎస్ మనుష్యుని సంఖ్య. 7 కూడా చెప్పబోతుంది ఇట్లాగా, పరిపూర్ణత, సంపూర్ణత. 8 నిత్యత్వం. 8కి నిత్యత్వము. ఎగ్జాక్ట్లీ అంతేనా? 8 అంటే ఏమై ఉన్నది? నిత్యత్వం ఉన్నది. కానీ దేవుడు తన పరిశుద్ధులను 8వ దినమున కానీ, 8వ అంకెలో కానీ తాను సంధించినటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి విషయాలు దాచిపెడతాడు ఆయన. అందుకే దేవుడి ప్రవక్త, నేను లవోదిక సంఘకాలానికి పంపబడ్డ దూతను అని చెప్తూ కొంతకాలం వరకు పరిచారం చేసినటువంటి ఆయన తర్వాత ఇక ద బ్రైడ్ ఈజ్ నాట్ ఇన్ లవోదిక్య ఎనీమోర్. దేవుడి ప్రజలు, దేవుడి యొక్క భార్య లవోదిక్యం లేదిక, ఆమె వధువు కాలంలోకి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. ఎందుకంటే 7 పరిపూర్ణమే కానీ, 7 సంపూర్ణమే కానీ, 7 అనేటువంటిది దేవుడు నిర్దేశించిన గమ్యం కాదు, లక్ష్యం కాదు. నా మాట వింటున్నారా? 7 సంపూర్ణతయు పరిపూర్ణతయు అయ్యున్నప్పటికీ 7 దేవుడు నిర్దేశించిన లక్ష్యము, గమ్యము కాదు.
దేవుడి లక్ష్యానికి, దేవుడి గమ్యానికి తీసుకెళ్ళేది ఎల్లవేళ 8 మాత్రమే. ఎస్ ఆర్ నో? సృష్టి ఎన్ని దినాల్లో కలుగుతుంది? ఈరోజు బాగా డల్ ఉన్నారు మీరంతా. 7 పిల్లలు 6. నేను 8 అని చెప్తా. సృష్టి కలగడానికి 8 దినాలు కావాలా అయ్యా? సృష్టి కలగడానికి 8 దినాలు కావాలి. వర్తమానం అదైనప్పుడు అదే చెప్పొచ్చుగా. ఒక చాకచక్యం. మరొకసారి అడుగుతా, సృష్టికి ఎన్ని దినాలు అవసరము? చూపండి బైబిల్లో ఒకసారి. పర్వాలేదు, మంచి విషయం. ప్రవక్త గారు చెప్పినట్టు కొన్ని సంగతులు చూసుకుంటూ ముందు తీసుకెళ్దాం పదని. 64-0802. భవిష్యత్ గృహము అనేటువంటి వర్తమానంలో 223 పేర చూడండి. 223. 7 days 7 దినములు. వాచ్ చూడండి. విచ్ ఇదైతే పాస్ అవే గడిచిపోయిందో, తొలగిపోయిందో, గతించిపోయిందో, ఆర్ లేదా ఐ హ్యావ్ సేడ్ నేను అన్నాను, విల్ చేంజ్ టు అనదర్. భూమి నాశనం కాదు, కానీ ఈ రూపంలో నుంచి మరొక రూపంలోనికి అది మార్పు చెందుతుంది. భూమి నశించిపోదు, భూమి నాశనం అవ్వదు. భూమి కొత్త భూమిని పెట్టడు, ఉన్నదాన్ని కొత్తగా మలుస్తాడు. తర్వాత అంటాడు 8 days డీల్స్ విత్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టికి 8 దినాలు అవసరం. ఏంటది? ఎన్ని దినాలు? నూతనమైన సృష్టికి ఎల్లవేళ 8 దినాలు కావాల. తర్వాత చూడండి అంటాడు, సి నాట్ ఓల్డ్ క్రియేషన్. పాతకాలంలో ఉన్నటువంటి సృష్టిని చూస్తే మీకు 6 దినముల పని, 7వ దినం విశ్రాంతి కనబడుద్ది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సృష్టి మాత్రము 8 దినాల్లో, 8 దశల్లో, 8 మెట్లలో జరుగుతుంది. 8 సంఘ కాలాల్లో జరుగుతుంది. ఇస్తారనో? 8 దూతల్లో జరుగుతుంది. అమ్మ 8వ దూత నమ్ముతున్నారా వీడు అనుకుంటారు అంత. ఇస్తారనో? 8వ దూత ఎవరో కాదు, బలిష్ఠుడైన దూతే. దేవుడే, దేవుడి యొక్క ప్రజలే, దేవుడి గుండా ఎన్నిక చేయబడిన వారు తప్ప 8వ దూత మరెవరు ఉండరు. కానీ నౌ ద క్రియేషన్ నీడ్స్, మనకి ఇప్పుడు ఈ రోజున సృష్టికి 8 దినాలు కావాలి, 8 మెట్లు కావాలి, 8 దశలు కావాలి. ఇది చూపించడానికే పాత నిబంధనలను సృష్టిని 7 దినాల్లోనే ముగిసినట్టుగా చూపించి, కానీ తెలియకుండా మరొక దినమును భవిష్యత్తులో జరగబోయే సృష్టికి మరొక దినాన్ని జోడించుచున్నట్టుగా ఆ దినం యొక్క ప్రత్యేకతను చూపుతూ అనేక రీతుల్లో దేవుడు అక్కడక్కడ ఆ విషయం దాచిపెడుతూ వచ్చాడు. ఆయన 8వ దిన సంబంధించినటువంటి ప్రాముఖ్యతను గురించి దాంట్లోనే మనం మొట్టమొదటికి మనకు కనబడుతుంది. ఏంటది అయ్యా? ఇద్దరు ఆ పేర పూర్తి చదవండి. సి నాట్ ఓల్డ్ క్రియేషన్, 8 days ఇన్ న్యూ క్రియేషన్. పాత నిబంధనలో సృష్టికి 7 దినాలు అవసరమైంది, కానీ కొత్త నిబంధనలో సృష్టికి 8 దినాలు కావాలి. మరి 8 దినాల్లో ఏ దినం రెస్ట్ తీసుకుంటాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి సృష్టిలో ఏ దినాన్ని తీసుకున్నాడు ఆయన? 7వ దినమున. గాడ్ బ్లెస్ యూ. మరి నూతన నిబంధనలు జరగబోతున్న 8 దినాల సృష్టిలో ఎప్పుడు తీసుకుంటాడు? 9వ దినాన్న? 8 లేదా 7 నుండి రెస్ట్గా నుంచి 8 వాడుకుంటాడా? లేకపోతే 6-7కి మెటర్నిటీ లీవ్ పెడతాడా? ఎట్లా? హౌ? ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ టు బి ప్రొడ్యూస్డ్. మనం ఏదో ఒక గర్భ ఉత్పత్తిని గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా? హౌ? 8 సృష్టిలో, ఆ 8 దినాల సంబంధించిన సృష్టిలో చాలా విషయాలు చూడాలి. ఆయన న్యూ క్రియేషన్ అన్న చోట జాగ్రత్తగా గమనించాలి. న్యూ క్రియేషన్ అన్న చోట ఆయన ఆలోచనలో భవిష్యత్ గృహము అన్న వర్తమానం చదివారా అయ్యా? పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె అని ఒక వర్తమానం ఉంటుంది.
రేపు దినాన్న చదివిన తర్వాత తిండి తినండి. నా మాట విన్నారా? మీరు చదవకపోతే మీకు తిండి తినడానికి కూడా మీకు యోగ్యత లేదు. నన్ను బలంగా ఉండనివ్వండి. రేపు మా పెద్దపాటు పెట్టుకుని వర్తమానం చదవలేకపోతున్నాం. మన బ్రతుకులు ఎందుకు? ఇంకా చదవడానికి దేవుడు మన చక్కగా విద్యను అభ్యసించినట్టుగా చేయించాడు ఆయన. తినకండి, ఒక సంకల్పం తీసుకోండి, ఈరోజు తింటాం. ఎందుకంటే సిస్టర్లో వంటలు వేస్ట్ కావద్దు. రేపటి నుంచి మాత్రము తినేదాకా మేము అసలు వర్తమానం చదివేదాకా తినమని చెప్పండి. అప్పుడు కొద్దిగా దేహం నీతో మాట్లాడుతుంది, చదువు అని చెప్తుంది. చదవండి కాస్త. భవిష్యత్తు గృహం అనే వర్తమానాన్ని ప్రవక్త గారు బిల్లి పాల్తో మాట్లాడిన సంభాషణ మనం చాలాసార్లు విన్నాం. బిల్లి నీకు అర్థమైందా అంటే చివరికి అర్థం కాలేదంటాడు అని అంటాడు. వేల మీద లెక్క పెట్టగలిగే మనుషులకి అర్థమైంది అంటాడు. ఎందుకంటే భవిష్యత్తు గృహము, ఫ్యూచర్ హోమ్, దానికి మరో పదం చెప్పండి. భవిష్యత్తు గృహానికి మరో పదం ఏంటి? భవిష్యత్తు గృహాన్ని మనం మరి గొప్ప చాలా పదాలు ఉన్నాయి బైబిల్లో. ఏ పదాలతో సంబోధిస్తాము? మహిమా గుడారం అని, వాడబారని కిరీటం అని, లేకపోతే వాడబారని దేహం అని. అయ్యా గట్టి చెప్పండి. సియోను పట్టణం గర్భేషు. అయ్యా నిత్య నివాసం అని, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి పదాలను మీరు చూస్తే కొన్ని మనుష్యుల యొక్క దేహ సంబంధమైన మార్పుల్లోనూ కొన్ని ప్రదేశాన్ని నిర్ధారించుటలో ఉన్నటువంటి రెండింటిని కలిపి చెప్పా. పరలోక రాజ్యం అంటే అదే. ఎస్ ఆర్ నో? పరలోక రాజ్యం అంటే ఏంటి చెప్పండి? అరే పదాన్ని విడదించండి. అటు పరాయోడురా అంటే, పరోడు అంటే పరాయి, వేరేవాడు, రాజ్యము వేరే, రాజ్యం వేరే, లోకము. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అక్కడైనా భవిష్యత్ గృహం అని చెప్పుచున్నది కేవలము ఒక స్పేస్లో, ఒక స్థలములో, ఒక మహిమలో, ఒక పరిమాణంలో కలగజేయబోతున్న ఒక స్థలాన్ని గురించి మాత్రమే కాదు. ఆయన మాట్లాడబోతున్నది మనుష్యులలో కలగబోతున్నటువంటి మరొక మహిమాయుక్తమైన దశను గురించి. పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం అంటే ఒక స్థలమును, పరలోక రాజ్యం అంటే మనుషుల మధ్యలోను, పరలోక రాజ్యం అంటే నీలోను ఉండేవే. భవిష్యత్తు గృహమును కూడా ఈ 3 దశలను చూడాలా. అందరూ ఎలా చూస్తారంటే భవిష్యత్తు గృహం వర్తమానం చదువుతున్నప్పుడు కేవలం ఒక స్థలాన్ని ఒక ఉద్దేశం పెట్టుకొని దాని గురించి అన్నట్టుగా చూస్తారు. అందుకే ప్రవక్తకు అర్థమైందని అడుగుతున్నాడు. అట కాదు, అది పరలోకమును గురించి మాట్లాడుతున్నప్పుడు స్థల సంబంధమైనది గాను, సహవాస సంబంధమైనది గాను, వ్యక్తి సంబంధమైనదిగా అలాగూ చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆయన అన్నది కూడా ద న్యూ క్రియేషన్ నీడ్స్ 8 days. కొత్త సృష్టికి 8 దినాలు కావాలంటున్నాడు ఆయన. ఏదైనా సరే దేవుడి చేత అంగీకరించబడ్డానికి పాత దినాల్లో అంటే సరిపోయింది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు అన్నీ 8గా జరగాల, 8వది జరగాలి. మీ అందరి దగ్గర పాటల పుస్తకం ఉందా? మీకు అర్థమవుతుంది. పాటల పుస్తకం ఉందా? ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేయండి, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి, చూపించండి. సంఘకాలాల కరెక్టే. దానిలో రంగురంగులోనే లెక్క పెట్టండి ఒకసారి. టక్కని చెప్పినారు. పైన ఒక రంగుల్లో లేకుండా ఒకటి మొత్తం రంగుల యొక్క మిశ్రమం ఒకటి ఉన్నది. ఏంటది? 8. మీకు అర్థమవుతుందా? ఆయన స్థల రూపంలో మాట్లాడుతున్న రాజ్యం కావచ్చు, వ్యక్తిగత రూపంలో మాట్లాడుతున్న రాజ్యం కావచ్చు, సంఘం అనేటువంటి రాజ్యం కావచ్చు, వీటన్నిటికీ నౌ ద న్యూ క్రియేషన్ నీడ్స్, కొత్త సృష్టికి 8 కావాల్సిందే రోజున. ఎవ్రీథింగ్ నీడ్స్ ఇన్ 8. 8 లేకుండా పరిపూర్ణత రాదు. 8 లేకుండా క్షమించాలి, 8 లేకుండా అంగీకరించబడదని చెప్పాలి. ఎందుకంటే 7 దగ్గరే పరిపూర్ణత. మీకు అర్థమవుతుందా? 7 దగ్గరే పరిపూర్ణత, కానీ 8 దగ్గర మాత్రమే అంగీకారం ఉంటుంది. మీకు ఉదాహరణ ఛాయల్లోంచి మిమ్మల్ని ముందు తీసుకెళ్తా. ప్రారంభ దశలో మీకు అర్థమయ్యే విషయాలు చెప్తాను, తర్వాత కొంచెం లోతుల్లోకి వెళ్తా. దేవుడు మీకు సాయం చేయను కాక. 8వ దినమున ఏం చేశాడు దేవుడు? మోషేకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మోషే 8వ దినం సున్నతి చేపించు అని చెప్పారు. అసలు పాత నిబంధనలో సున్నతి దేనికి సాదృశ్యము? నేను అందుకే కరెక్ట్గా అడిగా. కొత్త నిబంధన దేనికి సాదృశ్యం అని అడగలే. పాత నిబంధనలో
ఈ సున్నతి దేనికి సాదృశ్యంగా పెట్టబడ్డది? ఎందుకంటే ఈ ప్రశ్న మనం చాలాసార్లు వినం. అందరూ అడిగే ప్రశ్న ఏంది? కొత్త నిబంధన దేనికి సాదృశ్యమని విని మన బ్రెయిన్లలో ఒక స్టీరియోటైప్ ఆన్సర్ వచ్చేసింది. పాత నిబంధనలో దేనికి సాదృశ్యమో తెలిస్తే కొత్త నిబంధనలో దాని సాదృశ్యం యొక్క కొనసాగింపులు కనబడతాయి. పాత నిబంధనలు దేనికి సాదృశ్యం అంటే మీకు చూపిస్తాను చూడండి. మీకు దీని సమాధానం చెప్పేస్తాను, ఊహించింది. మంచిది. 53-0325 కొంచెం వేగవంతంగా వెళ్ళిపోదాం. మరి నేను కొంచెం వివరణ అవసరం, టైం పడుతుంది. 53-0325 ఇజ్రాయిల్ అండ్ ద చర్చ్ మొదటి భాగంలో 118 పేరు చూడండి. మంచిగా గమనించాల. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సాదృశ్యాలు తీసుకొచ్చి కొత్త నిబంధన గమనించగలగాల. He received the promise before he was circumcised. అతను సున్నతి పొందడానికంటే మునిపే వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఎవరు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్ సార్ నో? మోషే కాలానికి అప్పటికి వచ్చేసింది. ధర్మశాస్త్రము ఎస్టాబ్లిష్డ్. ధర్మశాస్త్రానికంటే ముందే వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి అబ్రహాం ఒక్కడే. లా చట్టముతో ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా పరిపూర్ణంగా దేవుడి చేత గుర్తింపబడింది అబ్రహాం ఒక్కడే. తర్వాత అందరూ ధర్మశాస్త్రం కూడా అంగీకరించబడ్డవారు మాత్రమే. తర్వాత చూడండి అంటాడు, Romans 4 will tell you. రోమన్ 4వ అధ్యాయం చెబుతుంది, he received the promise before he was circumcised. అసలు ఆయన సున్నతి పొందడానికి మునిపే ఏం చేశాడు? వాగ్దానాన్ని పొందుకున్నాడు. Then he was given circumcision as a seal of his obedience of faith. సర్కంసిజన్ సున్నతి దేనికోసం ఇవ్వబడిందంటే ఆయన యొక్క విశ్వాస విధేయతను ధృవీకరించడానికి. పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే ది ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ని, విశ్వాస విషయంలో తనకు కలిగినటువంటి ఆ యొక్క విధేయతను కన్ఫర్మ్ చేయడానికి ఇచ్చాడు ఆయన. కానీ అది ఇచ్చినప్పుడు చట్టం వచ్చిందా? రాలే. చట్టానికంటే మునిపే, ఆజ్ఞల కంటే మునిపే విశ్వాస విషయంలో తాను కలిగి ఉన్న విధేయత అంటే మీకు అర్థం కాదు. విధేయత ఎక్కడ చూస్తారు? రూల్స్ ఉన్న చోట విధేయత ఉందో లేదో కనబడుతుంది, చట్టం ఉన్న చోట లోబడుతుందో లేదో కనబడుతుంది. కానీ చట్టమే లేక మునుపు అబ్రహాము పొందుకున్నటువంటి ఆ యొక్క ముద్ర ఎలాంటిదంటే విశ్వాస రూపంలో తాను కలిగి ఉన్నటువంటి ఆ అపరిమితమైనటువంటి ఆ విధేయతయే సున్నతిగా దేవుడు ఒక గుర్తుగా స్థిరపరిచినట్లుగా, అంగీకరించినట్లుగా దాన్ని ఇచ్చాడు అక్కడ. తర్వాత మరొక చోటు చూపిస్తాను చూడు నీకు. దాంట్లోనే 146 పారాగ్రాఫ్ అదే వర్తమానంలో And God had Abraham circumcised. దేవుడు అబ్రహాముకి సున్నతి చేయించెను. In confirmation of his faith. దేనికోసము? ఆయన యొక్క విశ్వాసమును కన్ఫర్మ్ చేయడానికి, స్థిరపరిచి దృఢపరచడానికి ఆయన అలాగ సున్నతిని అంగీకరించాడు. పాత నిబంధన దానికే సాదృశ్యము. తర్వాత And what was it? What is the Holy Ghost? ఇప్పుడు ఈ రోజున పరిశుద్ధాత్మ ఏంటి? Somebody tell me. నాకు ఎవరో ఒకరు చెప్పండి. What the Holy Ghost is? పరిశుద్ధాత్మ అసలు దేని కొరకు? It's a sign. ఇది సూచన. Is that right? అది సరైనదేనా? What was circumcision? అసలు సున్నతి ఏమి? Is sign. అది కూడా సూచనే. Is that right? అది సరైనదేనా? Is sign. అది సూచన దేనికి? God gave a sign that he had accepted Abraham for circumcision. అంటే ఏంటో గమనించండి. అబ్రహాముకు దేవుడిచ్చిన సున్నతి ఎలాంటిదంటే అబ్రహామును అంగీకరించాను, స్వీకరించాను, నా వాడయ్యాడు అని చెప్పడానికి సున్నతిని పెంచాడు. దానికి 8వ దినానికి ఖచ్చితంగా సంబంధాన్ని పెంచాడు. మీకు అర్థమవుతుందా? విశ్వాసాన్ని కన్ఫర్మ్ చేయాలా, ఆ విశ్వాస విధేయతను దృఢపరచాలా, మరియు ఆయనను యాక్సెప్ట్ చేయాలా. ఏది? కయ్యను హేబేలు బలర్పిస్తుంటే ఆ రోజున ఒకటి 1,00,000 పెట్టలేదు, ఒక 1,00,000 పెట్టారు చూసారా? ఆ రీతిలో 8వ దినమున అబ్రహాముకు కలుగుతున్న సున్నతి అబ్రహామును అంగీకరించినట్టుగా, నావాడు అని చెప్పి దృఢపరిచినట్టుగా, పూర్తి స్థాయి హక్కును కలిగి ఉన్నట్టుగా సున్నతి చూపిస్తుంది. తర్వాత చూడండి, మరొక చోటు కూడా చూపిస్తా.
63-0901 63-0901M టోకెన్ల వర్తమానంలో 204వ పేరు చూడండి. What he had to see the actual chemistry. అక్కడ జరుగుతున్నటువంటి ఆ సైన్స్ని, ఆ కెమికల్స్, ఆ రసాయనాలను చూస్తే గనక, Because the life had gone. ఎందుకంటే జీవము పోయింది, He had gone from it. ఆయన దానిలో నుంచి వెళ్ళిపోయాడు. It was an animal. అది కేవలం ఒక జంతువు. But here ఇప్పుడు జాగ్రత్త వినండి. కానీ ఇక్కడ it's his own life. అంటే పాత నిబంధనలో బలి ఇచ్చినటువంటి జంతువులలో జీవం ఎలా వెళ్ళిపోయిందో అది వెళ్ళిపోయింది. కానీ ఇక్కడైతే చూస్తే ఇక్కడ ఇట్స్ హిజ్ ఓన్ లైఫ్, ఇది ఆయన సొంత జీవము, It was in the blood. ఆయన యొక్క రక్తములో ఉన్నది. And the chemistry was only a signal or a sign of sanctification. అక్కడ ఏంటంటే ఆ రక్తములో ఉన్నటువంటి ఆ జీవము ఎలాంటిదంటే అది ఇట్స్ అ సైన్ ఆఫ్ శాంక్టిఫికేషన్, అంటే శుద్ధీకరణకు గుర్తుగా, శుద్ధీకరణకు ఒక టోకెన్గా ఆ రక్తములో ఉన్నటువంటి ఆ జీవాన్ని తాను కలిగి ఉండి ప్రోక్షిస్తున్నాడు. తర్వాత చూడండి అంటాడు, But the life itself is the token. ఇక్కడ ఆ రక్తములో ఉన్న జీవమే అసలైనటువంటి గుర్తు. For without the circumcision, ఆ సున్నతి లేకుండా, without the token, ఆ గుర్తే లేకుండా you are not even in the covenant. నువ్వు అసలు నిబంధనలోనే లేవు. మంచిగా వినండి, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన మీ అందరికి తెలుసు. ఈ రోజున మరి సున్నతి ఎలా జరుగుద్ది? పౌలు గారు అంటారు, మనందరికీ ఈ రోజున గోప్యంగా చర్మ సున్నతి ఉన్నది కానీ మనకు హృదయ సున్నతి ఉంటుంది అంటాడు ఆయన. ఎస్ఆర్నో కరెక్ట్ అన్నా? హృదయ సున్నతి, దీన్నే మనము మరొక భాషలో చూస్తాం. దేహంలో పరిశుద్ధాత్మ బాప్తిసము, ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తిసము, ప్రాణంలో. పౌలు గారు మాట్లాడుతుంది, బ్రహ్నం గారు చాలా చోట్ల చెప్తుంది కూడా, హృదయంలో సున్నతి అనేటువంటిది అంటే ప్రాణములో పరిశుద్ధాత్మ బాప్తి గురించి మాట్లాడుతున్నాడు. కానీ కొన్ని చోట్ల ద సర్కంసిషన్ ఆఫ్ స్పిరిట్ అంటే ఆత్మస్థాయిలో కూడా సర్కంసిషన్ జరుగుద్ది. సరే దాన్ని అక్కడ నుంచి ఇంకొంచెం ముందు అయిపోతాం, అటు పోతే మళ్ళీ ఇంకా లోతులోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకా నేను అసలు ఇప్పటికీ 2-3 దారులు తెరిచాము ఇక్కడ. The whole thing works together. If you say you are మరొక చోట 62-0121M 62-0121M and thy seed shall possess. దాని 119 పేరు చూడండి, 119. found Abraham after he had been called out, separated from his loved ones. ఇక్కడ అబ్రహాము ఆయన దేవుడి చేత పిలువబడిన తర్వాత, తన ప్రియుల దగ్గర నుంచి, తన సొంత జనాంగం దగ్గర నుంచి వేరు చేయబడిన తర్వాత, from his family, తన కుటుంబం నుంచి వేరు చేయబడిన తర్వాత, from his home, తన గృహం నుంచి వేరు చేయబడిన తర్వాత, from his kindred, తన బాల్య దశలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి వేరు చేయబడిన తర్వాత, to a strange land. ఒక తెలియని పరిచయం లేని స్థలంలోనికి వెళ్ళబడిన తర్వాత, By faith he did that. విశ్వాసం వల్ల మాత్రమే అలాగూ చేయగలిగాడు. Then అప్పుడు because that he did it, ఆయన అలాగూ చేసినందున God gave him circumcision. దానికోసమే దేవుడు ఆయనకు సున్నతినిచ్చాడు. మంచిగా వినాలయ్యా మీరు. నేను మీకు పాత నిబంధనలో సున్నతి, కొత్త నిబంధన దేనికి సాదృశ్యం అంటే మీరు నాకు 100 బోధలు చేస్తారు. మీరు నాకు, నేను అడిగేది అసలు సున్నతి పాత నిబంధనలోనే దేనికి సాదృశ్యము, దేనికి ఇవ్వబడిందని చెప్తే సమాధానం రావు. కానీ దేవుడు ప్రవక్త అంటాడు, అసలు పాత నిబంధనలో అబ్రహాముకు చట్టమే రాకమునుపు సున్నతి ఇవ్వడం గల కారణము విశ్వాసం ఉన్న దాన్ని స్థిరపరచుటకు, ధృవీకరించుటకు, విశ్వాసం గుండా వచ్చినటువంటి సంపూర్ణ విధేయతను దృష్టిలో పెట్టుకొని, రెండోది ఆయనను అంగీకరించుటకు, మూడోది ఈయన తన స్వరమును విని తన కుటుంబీకులను వదలడంలో వెనకాలే, గృహాన్ని వదలడం వెనకాలే, తన బంధువులను వదలడం వెనకాలే, తెలియని పరిచయం లేని కొత్త ప్రదేశంలోనికి నివసించడానికి దేవుడి కోసం వెళ్ళాడు. చూసావా, దీని నిమిత్తమై సున్నతి చేయించాడు ఆయన. ఇది సాధారణమైన మాటలు కావయ్యో. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒక 4-5 కారణాలు చెప్పా.
అబ్రహాం గారికి సున్నతి దేవుడు అనుగ్రహించడానికి చట్టానికంటే మునిపే. చట్టం వచ్చాక నోరు మూసుకొని ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. కానీ చట్టానికంటే మునిపే దేవుడు ముందుగా అనుగ్రహిస్తున్నాడు అంటే దాంట్లో ఉన్న ప్రత్యేకమైన అంశాలు ఏవైతున్నాయో అవన్నీ మన ప్రతి ఒక్కరి జీవితంలో మనందరం ఎదుర్కొనే. విశ్వాస విషయంలోనూ, విశ్వాస విధేయత విషయంలోనూ, దేవుడు మనల్ని అంగీకరించిన విషయంలోనూ, దేవుడి స్వరమిని మనవారు అని పిలుచుకున్న సమస్తాన్ని ప్రతి ఒక్కరిని వదిలివేయడం విషయంలో కూడా అందరూ ఎదుర్కోబడ్డారు. ప్రతి ఒక్కరు దేవుడి విషయంలో కుటుంబాలను జయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జయించలేదు. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద సర్కంసిషన్. దేవుడి విషయంలో విశ్వాసం కలిగి ఉండాల్సిన విశ్వాసం కలిగి ఉండలేకపోయారు. విశ్వాస సంబంధమైన క్రియలు కలిగి ఉండలేకపోయారు. అబ్రహాము సున్నతి పొందుకున్న దానికి తర్వాత తరములు సున్నతి పొందుకున్న దానికి వ్యత్యాసాలు ఉంది. అబ్రహాముకు సున్నతి ఎందుకు వచ్చిందంటే ఈయన కలిగి ఉన్న విశ్వాసానికి, విధేయతకి, అంగీకారానికి, మరియు ఈయన దేవుడి చేత మంచిగా దీంట్లో మరో చోటు చెప్తారు చూడండి ఇంకొంచెం ముందు, గాడ్ గివ్ హిమ్ సర్కంసిజన్ టు ప్రూవ్, ఏదో నిరూపించడానికి. దేన్ని? దేవుడి కుమారుడని నిరూపణ, రుజువు, ఎవిడెన్స్ కోసమే అది ఇచ్చారు. అబ్రహాం సున్నతి కలిగి ఉంటే నిరూపణ, ఎవిడెన్స్. కానీ ఇజ్రాయెల్ అందరూ కలిగి ఉన్నారు, ఆ ఎవిడెన్స్ కొనసాగించలేదు. అబ్రహాం పొందుకున్నది వేరు, వీరు పొందుకున్నది వేరు. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేలీయులందరి గురించి దేవుడి యొక్క ప్రవక్త మరో చోట ఒక మాట అంటాడు చూడండి. (62-0117) ప్రెస్యూమింగ్ అనబోతు మనలో 308 పేర 308 పేర చూడండి. 62-0117. వారు దాస్యత్వంలో ఉన్నట్టు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ, వారు దాస్యత్వంలో నుంచి ఐగుప్తులోంచి వారు బయటకు వచ్చారు. ఎట్లా? సున్నతి కింద వచ్చారు. మంచిగా వినాలా? యూ విల్ నెవర్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ అ వర్డ్. ఇలాంటి మాట ఎప్పుడు గట్టి పట్టుకోవడానికి కుదరదు. అట్లా ఉంటుంది. ఐగుప్తులోంచి వారు బయటకు వచ్చింది ఎలాగ తెలుసా? సున్నతి క్రింద వచ్చారు. మరియు గొర్రె పిల్ల యొక్క రక్తం కింద ఉండి వచ్చారు వారు. వారు చక్కగానే చేస్తారు. దాని తర్వాత ఇంకో కొనసాగింపు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ ఈ ఇరువురి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు ఏంటంటే ఇజ్రాయేలులు కలిగి ఉన్నటువంటి యాజకత్వము చట్టము వేరు, అబ్రహాము కలిగి ఉన్న యాజకత్వం యాజకుడు వేరు. ఇజ్రాయేల్ దగ్గరికి అహరోను మోషేల యొక్క సమూహము, దాంట్లో అహరోను యాజకత్వం వచ్చేది. అబ్రహాం దగ్గరికి మెలికిసెదెకు యాజకత్వం వచ్చేది. ఈ రెండు భిన్నమైనటువంటి మార్గాల గుండా పెట్టబడి భిన్నమైన రీతిలో పెట్టబడ్డాయి. కానీ చూస్తుంటే ఈయన తండ్రి, ఈయన కుమారులు, మా తండ్రి అబ్రహాము అని వాళ్ళు చెప్పుకోవడము, వీళ్ళు సంతానం అని చెప్పుకోవడము కలగలిపినట్టే ఉంటుంది. కానీ రెండు చోట్ల నాకు సున్నతి కనబడుతుంది, రెండు చోట్ల నాకు ఆధారాలు కనబడుతున్నాయి, రెండు చోట్ల అంగీకరించడం కనబడుతుంది. కానీ వారు పొందుకున్న విధానాలు మాత్రము భిన్నమైనవి, వ్యత్యాసమైనటువంటి. ఒక చోట మరో చోట ఏమంటారు దేవుని ప్రవక్త రాసుకుని టైం లేదు చెప్తాను, చూపించట్లేదు. God gave circumcision to Abraham to show that he loves him. దేవుడు అబ్రహామును ప్రేమించుచున్నాడు గనుక ఆ ప్రేమను బట్టి అవుట్ ఆఫ్ ద డివైన్ లవ్, ఆ దైవీకమైన ప్రేమలో నుంచి ఆయనకు సున్నతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చదివిన లేఖనంలో 8వ దినంలో సున్నతి చేయాలి. అప్పుడు జరిగింది వేరు, ఇజ్రాయేలుకు అబ్రహాముకు జరిగింది వేరు, ఈ రోజున మనకు జరుగుతుంది వేరు. కానీ 8వ దినము 8వ అని పెట్టిన ప్రతి చోట దేవుడు ప్రవక్త చాలా చోట్ల అంటాడు, ద నెంబర్ 8 షోస్ ది ఎటర్నిటీ, ద నెంబర్ 8 షోస్ గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ వన్. 8 అనేది మరలా తిరిగి ఒకదానికి మొదటిగా పెట్టబడిన ఒకటికి చేర్చబడుటయు. 8 అనేది నిత్యత్వములకు సూచనయు. 8 రాస్తాము, రాయండి ఒకసారి ఇట్లా. అది ఎక్కడ నాగుతున్నట్టు కనబడుద్దా? 1 రాశాను ఆపేసా, 2 రాశాను ఆపేసా. 8 అలా ఉండదు, రాస్తూ పోతూనే ఉంటుంది. ఎటర్నిటీ సింబల్ అది. అట్లాగా
8వ దినమున సున్నతి చేయబడాలి. ఇప్పుడు కాలములలో చూస్తే మనం ఉన్నది 8వ సంఘకాలం. అయ్యా ఏ కాలము? నేనైతే 8వ సంఘకాలం ఉన్నా. నువ్వు కనుక 7లో ఉంటే నీ కోసం దేవుడు ఒక వర్తమానం పంపించాడు. ఏంటి తెలుసా? నువ్వు దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరివి. ఇది 7వ వాడికి. 8వ వాడి వర్తమానం ఏంటో తెలుసా? నీకు విశ్వాసం ఉన్నది, నీ విశ్వాస విధేయతను స్థిరపరుస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా పిలుపు విని సమస్తాన్ని వదిలితివి, నేను నిన్ను అంగీకరిస్తున్నా, నీవు నా వాడవు అన్న వర్తమానం ఇక్కడ కనబడుతుంది నాకు. ఈ ప్రత్యేక వర్తమానము అబ్రహాములో నుండి అక్కడ పొందినటువంటి ఆ యాజకత్వపు యొక్క సున్నతిలో నుండి 8వ దినమున మనకు జరుగుతున్నటువంటిది. టుడే ఈ రోజున ఈ క్రియేషన్కి దేవుడి యొక్క గొప్ప సృష్టి ఏదో తెలుసా? మీరే. మీకు అర్థం కాలే. కొంతమంది పాప ఏమి కొండ, పాప ఏమి లోయ, అరే ఏం కారు, ఇంకేమంటే అబ్బాబ్బా ఏమి చీర, మరి నిన్ను కొడతారు రాళ్ళు. అంటే మనుషులు చేసే సృష్టిలో ఏదో గొప్పతనాన్ని కనిపించారు. దేవుడు చేసిన గొప్ప గొప్ప సృష్టిలో దేంట్లో గొప్పతనాన్ని కనిపించారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? చూసారు నా కొండ. యోబుతో ఏమంటాడు? నేను భూమిని పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? నేను సముద్రానికి ఇసుకను హద్దుగా పెట్టా, నువ్వు ఉన్నావా? ఇవన్నీ చెప్పాడు ఆయన. కానీ దేవుడి యొక్క అసలు సీజన్ అయినటువంటి ద సీక్రెట్ మాస్టర్ పీస్ గురించి మాట్లాడతలేడు. అక్కడ అనేక సృష్టిల గురించి మాట్లాడినాడు. కానీ ఆయన హృదయంలో భద్రం చేసుకున్నటువంటి డీనో నీకు తెలుసా? నేను చేసే ఈ సృష్టి అంతా గొప్పదే, కానీ అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనటువంటి మహోన్నత కళాఖండం ఏదో తెలుసా అన్న ఒక దినాన్ని నన్ను చూపిస్తాడు. అలాగూ చూపించడానికి ఈ 8 దశలు, 8 రోజులు అవసరం. దిస్ 8th డే ట్రాన్స్ఫర్మేషన్, 8 సంఘ కాలముల యొక్క 8వ దినము యొక్క 8వ దశ యొక్క 8వ గుణ లక్షణం యొక్క, మీరు చూసారా? ఈ మహోన్నత కళాఖండం చాలా గొప్పది, అసాధారణమైనది. ఈ రోజున జరుగుతున్న కొత్త సృష్టి అలాగే తిరిగి రావాలి. ద న్యూ క్రియేషన్ నీడ్స్ 8 days, 8 stages, 8 dispensations. అందుకే చాలాసార్లు మన లవోదిక సంఘకాలము అని మాట్లాడడానికి గుర్తుపడడానికి చెప్తాం, కానీ మనం లవోదికలో లేము. లవోదిక వారం మనం కాము. ఎసారనో లవోదికకు ఒక దూత వచ్చి ఆ దూత మనల్ని వెంటనే గబా తయారు చేయాల్సిన విధానంగా తయారు చేసి ఆయనకు పెళ్లి చేసి, బాబు ఇది ఉంటే మిమ్మల్ని తిడతారు, ఇది మీకు సంబంధించింది కాదని వధువు కాలంలోకి దబాన దోషేసింది ఆయన. ఇప్పుడు నువ్వు ఏ కాలంలో ఉన్నావు అంటే 8వ సంఘ కాలంలో ఉన్నావు. మనదంతా 8 అయ్యా. ఇప్పుడు ఇంకొక 2-3 సార్లు 8 అని అంటే నెక్స్ట్ టైం ఫోన్ నెంబర్లో కూడా 8 తీసుకుంటావేమో, కార్ నెంబర్లో 8 తీసుకుంటావేమో. అట్లా పర్లేలే, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి, తప్పని నేను చెప్పను. కానీ దానిపైన సిద్ధాంతాలు కట్టుకోకండి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు నీవే. అన్నిట్లలో పాస్ట్ దొరికితే బాగోదు, కానీ కాకపోతే దాని మీద సిద్ధాంతాలు కట్టుకోబాకండి, భక్తి నిర్మాణం చేసుకోకండి, వ్యక్తిగత అభిప్రాయాలు మట్టుకుంటే చాలు. అయితే ఈ 8వ దినం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా సృష్టికి ఏది జరుగుతుందో మనుషులకి అదే జరుగుతుంది, మనిషికి ఏది జరుగుతుందో సృష్టికి అదే జరుగుతుంది. ప్రవక్త గారు చెప్పిన పెద్ద ఒక సూత్రం అది కదా. మనుషుడికి 3 దశల్లో విమోచన జరిగినట్టే భూమికి 3 దశల్లో జరుగుతుంది. మొదటిది నీరు, రక్తము, ఆత్మ, అగ్ని. చేశాను మనుషులకు భూమికి చూస్తూ ఉంచే. భూమికి కూడా నోవాహు దినాల్లో నీటి ద్వారాను, క్రీస్తు యొక్క మరణ శిలువ పునరుద్ధరణ సమయంలో రక్తము ద్వారాను, భవిష్యత్ దినాల్లో అగ్ని ద్వారాను. మనకు కూడా అలాగే నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము, అగ్ని బాప్తిసము. మనం కూడా 3 దశల్లో ప్యూరిఫై చేయబడతా ఉన్నాం కదా. అయితే ఇక్కడ దేవుడి ప్రవక్త ద్వారా మరొక సంగతి చూపిస్తుంది. లేవికాండము దాంట్లోనే 14వ అధ్యాయం. ఏ ఆసక్తిగానే ఉన్నారా? మీరు విన్నవే అనుకోండి, అయినా సరే ఆమె అనాలా. కొత్తగా అనిపించింది అనుకోండి, అయినా ఆమె అనాలా. వేరే అవకాశం మాకు ఏమైనా ఉందా బ్రదర్ అంటే లేదు. ఆమె అన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. లేవికాండం 14 మొదటి వచనం చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, దృష్టిలోకి పవిత్రుడని నిర్ణయించిన దినమున
దినమున కూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వారిని తీసుకుని రావాలను. యాజకుడు పాలెం వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టి పొడ బాగుపడి కుష్టి రోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూనెను, సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అతడు యాజకుడు పారు నీటిపైన మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్ర, రక్త వర్ణము గల నూనెను, ఇస్సోపులను తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టి విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలను ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరమును చేసుకొని నీళ్ళతో స్నానము చేసి పవిత్రుడగును. చాలు గమనించండి. లెప్రసీ, కుష్ఠరోగము చాలా ప్రమాదకరము. అప్పట్లో భయంకరము, ఇప్పుడు భయంకరమే. కానీ కుష్ఠరోగం దేనికి వస్తుంది చెప్పండి? దేనివల్ల వస్తుంది అంటే నాకు సైన్స్ చెప్పారు. సైన్స్ వద్దు, సైన్స్ నాకు కూడా కొంచెం తెలుసు. ఐ డోంట్ నీడ్ సైన్స్. నాకు ఆత్మీయ కారణాలు కావాలా. సరే, క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ప్రవక్త గారు చెప్పింది చెప్పాలి నాకు. పోనీ అల్సర్ దేనివల్ల వస్తుంది? కోపం వల్ల అల్సర్ వస్తుంది చెప్పారు ప్రవక్త గారు. ఎస్ఆర్నో అయ్యా, కోపాలు ఉన్న వాళ్ళందరికీ కడుపులు మంటలు వస్తున్నాయి ఎప్పుడప్పుడు. మీ కడుపు మంటలు మీ ఆవిడ వండే వంటల తేడా వల్లే కాదు, మీ కోపం వల్ల. కోపం తగ్గింది నాన్న, అల్సర్ కూడా పోతుంది నమ్మాట. అట్లాగే ఇక్కడ ఒక కుష్ఠరోగికి సంబంధించిన శుద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. కుష్ఠరోగం ఎందుకు వస్తుంది, దాని సంగతి ఏంటని చెప్తున్నప్పుడు ప్రవక్త గారు చెప్పిందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 55-01-21. వేరుపరచు జలము అనే వర్తమానంలో 19వ పేర చూడండి. 19వ పేర బ్యాక్ ఓవర్ ఇన్ ఎక్సోడస్. నిర్గమకాండంలో మనం కనుక ఇది చూస్తే కనుక చాప్టర్ 14 14వ పేరాలో 14వ అధ్యాయంలో 1వ వచనం 4వ వచనం వరకు గమనిస్తే క్షమించాలి 6వ వచనము అంటూ ఎప్పుడైతే దేవుడు వారికి సెలవిచ్చాడో వారు ద్వారబంధకముల పైన ఆ శిలువ అనేటువంటి ఆ యొక్క గుర్తును వారు వేయవలసి ఉండగా వారు వెళ్ళడానికి మునిపే అక్కడ ఒక గొర్రె పిల్ల చంపబడవలసింది ఉంది. ఆ హిస్సోప్ అనే ఆ కర్రను ఆ రక్తంలో ముంచి అక్కడ ద్వారబంధకాలకు దాన్ని పూయాలి. అది ఇలాగ నిరూపించబడింది. నేను ఎన్నడైతే ఆ రక్తమును చూస్తానో నేను మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాను. అది హిస్సోపు యొక్క కర్రతో పెట్టబడింది అయితే కనుక దాటిపోతాను. హిస్సోప్ అనేటువంటిది ఒక చిన్న బ్రష్ లాంటిది, ఒక చిన్న బ్రష్ లాంటిది. ఈ కేదారు అనేటువంటిది అది ఏ రకమైన కర్రను, ఎర్ర చందనం లాంటిది, ఎర్ర కర్ర లాంటిది అని చెప్పి దాన్ని వివరిస్తూ అని అంటాడు. కానీ అది హిస్సోప్ అనేటువంటిది ఒక బ్రష్ మాదిరిగా ఉంటది. హిస్సోప్ బ్రష్ అంటారు. దాన్ని ఆ రక్తంలో అలాగ ఉంచి చల్లడమో పుయ్యడమో దాంతో అలాగే చేస్తూ ఉంటారు. ఆ స్థలం పైన దాన్ని చిలకరిస్తూ ఉంటారు దాంతో. ప్రతి బలి విషయంలో కూడా ఆ హిస్సోపును ముంచే దానితో అలాగూ వారు ప్రక్షాళన చేయడము లేదా చిలకరింపు చేయడం చేస్తూ ఉంటారు. పాపములు కడిగివేటకు ఇలాగ చేస్తారు.
లెప్రసీ కుష్ఠరోగాన్ని చేయడానికి ప్రాముఖ్యంగా చేస్తారు. What taken place? ఏం జరుగుతుంది ఇక్కడ? They got 2 turtle doves, అక్కడ వారు 2 పావురాలను తీసుకుంటున్నారు. killed 1 over an earthen vessel. ఒక దాన్ని మట్టి పాత్రలో, చూడు జాగ్రత్త అండి, ఈ భూలోక సంబంధమైన వస్తువులో ఒక పాత్రలో ఒక దాన్ని తలను ఇట్లా తిప్పి చంపేస్తారు. పారుతున్న నీరు బారుతుంటుందా, అక్కడికి వెళ్ళి ఒక పావురం తీసుకోవాలా, చంపేసేయాలి. దాని రక్తం పారుతూ ఉండాలి. కరెక్టేనా? ఆ రక్తము కింద ఇంకో పావురం చూసారా, ఆ రక్తము దీనిపైన పడినట్లుగా దాన్ని ముంచి పైకి ఎగిరేసేయాలి. అది ఎగురుతున్నప్పుడు ఎలా ఉండాలంటే ఆ పావురము, చంపబడినటువంటి పావురం యొక్క రక్తము ఎగురుతున్న పావురం యొక్క రెక్కల మీద ఉండి దాన్ని స్పెకల్డ్ బర్డ్ అంటాడు. అంటే మచ్చలు కలిగిన పక్షిగా చెప్పబడి అది ఎగురుతుంటే చనిపోయిన దాని యొక్క రక్తము దాన్ని కొట్టుచున్నటువంటి రెక్కలతో మొత్తం అంతా ఇది పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నటువంటి ఆ కుష్ఠరోగిపై ఆ రక్తము చిల్లబడాల, ప్రోక్షించబడాల, చిలకరింపుగా పడుతూ ఉండాల. తర్వాత చూడండి, with running water poured its blood into a earthen vessel. ఆ యొక్క పారుచున్న నీరులో ఒక వస్తువులో ఆ యొక్క రక్తాన్ని పోసి The earthly vessel, ఆ భూలోక సంబంధమైన ఒక పాత్రలో, speaking of Christ's humiliation. ఆ దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు పొందిన శ్రమలకు, దెబ్బలకు, గాయాలకు చంపబడుతున్న గువ్వయే సాక్ష్యం. ఆయన ఎలాగూ చంపబడి పారుతున్న నీరులో రక్తాన్ని పోస్తున్నారో లేదా ఆ పాత్రలో పోస్తున్నారో, ఈ చంపబడుట చనిపోయి నశించినటువంటి లేదా హింసలు పొందినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఈ గువ్వను అలాగూ చేయడం జరుగుతుంది. Christ humiliating himself, coming down, taking on an earthy vessel, and over the running water, which the water in that place spoke of the Spirit. తర్వాత And one dove was killed, and in this was put Kedar. అక్కడ ఒక పక్షి, ఒక పావురము చంపబడి, ఒక గువ్వ చంపబడి, Was put Kedar, scarlet, and hyssop. మూడు పదార్థాలు ఉంటాయి. ఒకటి హిస్సోప్ అనే కర్ర, స్కార్లెట్ ఎరుపు నూలు, తర్వాత కేదార్ అనేటువంటి కర్ర, ఈ 3 ఉంటాయి. And the hyssop sprinkled the living bird, and the living bird was taken out in a field and turned loose. అప్పుడు ఆ యొక్క బ్రతికున్నటువంటి పక్షిని అప్పుడు దాన్ని స్వేచ్ఛగా వదిలేసేయాలి. And when its little wings was there fluttering and దాని చిన్న రెక్కలు అలాగ కొడుతున్నప్పుడు flying like that, అది అలాగ ఎగురుచుండగా with the blood of its dead mate, దాని యొక్క చనిపోయినటువంటి దాని భాగస్వామి లేదా దాంతో పాటు ఉన్నటువంటి దాని యొక్క రక్తము దాని రెక్కలపై ఉండగా on it for a cleaning and for a cleansing of leprosy. అది కుష్ఠరోగాన్ని, లెప్రసీని బాగు చేయడానికి ఇదే పద్ధతి. Which is a type of sin. ఇది ఒక రకమైన పాపము. ఏది? కుష్ఠరోగం అనేది ఒక రకమైన పాపము. Was a type of the church with the blood of the Savior. అది ఎలా ఉందంటే ఒక సంఘము క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడగోతున్న సంఘం లాగే ఇది కనబడుచున్నది. The Lord Jesus Christ who died in your stead. యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ స్థానంలో ఆయన చంపబడ్డాడు. ఎలాగో ఆ పక్షి మెడ తిప్పబడి చీల్చబడి చంపబడిందో నీ నా స్థానంలో చచ్చిపోయింది. ఆ ఎగురుతున్న పక్షి ఏదైతే ఉందో లాస్ట్కు నువ్వు నేను, ఇది దెబ్బతిని ఇది రక్తం ఖర్చుకుంటూ ఎగురుకుంటూ పోలే. వేరే పక్షి చచ్చిపోతే దాని రక్తం దీనిపైన పడిపించుకొని స్వేచ్ఛ అయింది. అట్లాగే యేసు ప్రభువు కూడా నీకోసం నా కోసం ఆయన చనిపోతే ఆయన రక్తంలో మన రెక్కలాడించుకుంటూ మనం ఎగిరిపోతూ ఉన్నాం. చంపబడ్డది ఆయన, కార్చింది రక్తం ఆయన, స్వేచ్ఛ దొరికింది మనకి. తర్వాత అప్పుడు ఆ రక్తం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరు రక్తం మాట్లాడింది? మొట్టమొదటిగా హేబేలు రక్తం మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ అదే రక్తం మాట్లాడుతుంది. ఏమని? ప్రభువుకే పరిశుద్ధత. ఆమేన్. ఆ యొక్క రక్తము ఆ యొక్క భూమి పైన అలాగ చల్లబడిన తర్వాత పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, ప్రభువుకే పరిశుద్ధత. అది ఒక కుష్ఠరోగిని కాపాడేటువంటి విధానం. అంటే కుష్ఠరోగం దేని వల్ల వస్తుంది? పాపం వల్ల. ఒక పాపిని రక్షించే విధానం. తర్వాత మంచిగా వినండి అయ్యా, ఇప్పుడు మంచిగా వినాలి. బైబిల్లో ఉన్నటువంటి చాలా రకాల పాపాలకి చాలా విధానమైనటువంటి స్వస్థత మార్గాలు ఉన్నాయి.
నేను ఒక వ్యక్తికి దొంగతనం చేశా, దానికోసం బలి వేరు. నిన్ను కొట్టా, దానికోసం బలి వేరు. తిట్టా, బలి వేరు. నీ దగ్గర ఏదో ఆశించి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ దాటేశా, దానిది వేరు. కానీ కుష్ఠరోగం వేరు. కుష్ఠరోగం ఎలాంటిదంటే, నేను బాగుపడాలని ఆశపడుతున్నా, దేవుడు బాగు చేశాడు. బాగు చేసేంత మాత్రాన వెంటనే నేను అంగీకరించబడను. బాగు చేయబడిన తర్వాత నేను అంగీకరించబడుటకు కొన్ని ప్రత్యేక దినాలు ఉన్నాయి. బాగు చేయబడాలని కోరుకుంటున్నా, నేను బాగుపడ్డా, నా మీద పొడులుగా వస్తున్నటువంటి ఈ చర్మం మంచిగా అయిపోయింది, అయినా సరే అంగీకరించబడ్డానికి నిర్దిష్టమైన పద్ధతియు నిర్దిష్టమైన దినాలు పెట్టబడ్డాయి. తర్వాత ఒకసారి కుష్టు వచ్చి బాగుపడ్డాక వాడు మళ్ళీ కుష్టు తెచ్చుకుంటాడా? అయ్యా, ఆడు మళ్ళీ దేవుడి యొక్క ఉగ్రత చేత మొత్తబడితే తప్ప మళ్ళీ రాదాడికి. సార్ అంటే శాశ్వతమైనటువంటి స్వస్థత, పరిపూర్ణమైన స్వస్థత కొరకొడకై ఈ మార్గాలు, ఈ యొక్క క్రమాన్ని చెప్తా ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, నేను మెడికల్ రీసెర్చ్ కింద దినాన్న ఆ యొక్క ఏది సైన్స్కి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైన విషయంలో కొన్ని విషయాలు కనుగొన్నాను. అసలు కుష్టు దేని వల్ల వస్తుందో నేను చూశాను. దేనివల్ల? అయ్యా, లెప్రసీ ఎందుకు వస్తుంది? కుష్ఠరోగం దేనివల్ల వస్తుంది? ఇప్పుడు మనం కుష్ఠరోగి బాగుపడడం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు కుష్ఠరోగంతో తెలాలి కదా. భౌతికమైనటువంటి కుష్ఠరోగం యొక్క కోణాన్ని చూస్తే కుష్ఠరోగం దేనివల్ల వస్తుంది అంటున్నాడు ప్రవక్త. అంటే తెలుగులో తప్పుడైన ఆహారము, తినకూడని ఆహారము, పడని ఆహారము, తగని ఆహారము. కరెక్ట్. రోగాలు వచ్చి దేనివల్ల చెప్పండి అయ్యా? భౌతికమైన రోగాలు వచ్చేది మెజారిటీ తిండి వల్ల వస్తుంది. ఊకే బయట తిండి తిని చూడు, క్యాన్సర్ రాకపోతే అడుగు ఆ ఫుడ్ కలర్స్ వల్ల. కరెక్టేనా? ఊకే బయట తిని చూడు, కొలెస్ట్రాల్ రాకపోతే చూడు, గ్యాస్ ప్రాబ్లం రాకపోతే చూడు, ఊకే బయట తింటే అదే జరుగుతుంది. ఎస్ సార్ నో? రాంగ్ డైట్ వల్ల భౌతికమైన రోగం వస్తుంది అన్నాడు. దాన్ని ప్రవక్తగా చూపించి మరో చూడ అంటాడు. చూడండి, దాన్ని అంటాడా? చూడండి సార్, కంటిన్యూ. తప్పుడైన ఆహారమే ఇదే పాపానికి కారణము. ఏంటా పాపము? తప్పుడైన ఆత్మీయ ఆహారం వల్లే లెప్రసీ వచ్చేది. కరెక్టేనా? తప్పుడైన ఆత్మీయ ఆహారం వల్లే లెప్రసీ వస్తుంది. తప్పుడైన భౌతిక ఆహారం వల్లే భౌతికమైన లెప్రసీ వస్తుంది. ఎసార్నో? తప్పుడైన భౌతికమైన ఆహారం ఏడుంటుంది? సంఘశాఖల్లో ఉంటుంది, ప్రత్యక్షత లేని ఎంటెంఏసీ సంఘంలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. లెప్రసీ గాడే. ఎసార్నో? ఇక ఈలాగా లెప్రసీ ఉన్న వ్యక్తి పరిపూర్ణమైనటువంటి దశలోనికి కడగబడాలంటే, అయ్యా మంచిగా కాల, కడగబడాలంటే క్రీస్తు రక్తం ఉంటే సరిపోతుంది, నాకు ఇంకేమక్కర్లేదు. గాడ్ బ్లెస్ యూ. నీకు అది అవసరం, అది లేకుండా జరగదు. కానీ అక్కడితో సరిపోలే, ఆ ఒక్క దినంతో సరిపోలే. మీకు అర్థమవుతుందా? దాన్నే ఇంకొంచెం ముందుకు రండి. తర్వాత చాలా అది కదా, మనం బైబిల్లోకి వద్దాం, లేవికాండం 14లోకి వద్దాం. 14లోకి వచ్చి చూస్తే చూడండి, ఒకడు ఇప్పుడు 14 మొదటి వర్షం నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదంటే యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠరోగిని విడిచిన యెడల రేయ్ నన్ను చూడు నాన్న, చదవడం యుద్ధంలో పెట్టుకున్నావు. బాగుపడాలని కోరుకుంటున్నాడు, ముందుకు వస్తున్నాడు. ఇతడు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ యాజకుడు లోపల దాకా రానియాడు. ఎందుకంటే బాగుపడడం తెలియాలిగా. అప్పుడు ఏం చేయాలి? యాజకుడు తన యాజకత్వాన్ని వదిలి, తన మందిరాన్ని వదిలి పాలెం వెలుపలికి తనతో పాటు వెళ్ళాల. మీరు వింటున్నారా? ఇప్పుడు ఆ గువ్వ చంపబడుతుంది, శిలువ మరణంతో పోల్చాడు ప్రవక్త. శిలువ మరణానికంటే మునిపే ఏమవ్వాలి? యాజకుడే బాగుపడవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. క్రీస్తు చేసింది అదే. క్రీస్తే మన యొద్దకు వచ్చాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు, మన కొరకు ఇక్కడ దాకా దిగొచ్చాడు ఆయన. అందుకే దాని ప్రవక్త హీ బికేమ్ అన్ ఎర్త్లీ వెజల్, భౌతికమైన పాత్రగా దిగొచ్చాడు, భౌతికమైన పాత్రలోకి దిగొచ్చాడు అంటూ ఉంటాడు. తర్వాత చూడ
యాజకుడు పాలెం వెలుపలికి పోయినను యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టు కూడా బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును. సరే, ఇదంతా మనం శిలువ యొక్క మరణ పునరుద్ధరణ చూసాం ప్రవక్తగా చెప్పినాక కదా. 7వ వచనంలోకి రండి. 7వ వచనం దాంట్లోనే కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయాలి. సజీవమైన పక్షి ఎగిరిపోవాలంటే ఎప్పుడు ఎగిరిపోద్ది? 7 మార్లు ప్రోక్షించిన తర్వాతే. 7 మార్లు ప్రోక్షణ దేనికి సాదృశ్యము? వర్తమానం వింటారు సండే 7 సంఘకాల సాదృశ్యము. కానీ 7 సంఘకాలాల తర్వాత పక్షికైతే స్వాతంత్రత లభించింది, కరెక్టేనా? కానీ కుష్ఠరోగికి లభించలే. కుష్ఠరోగి పట్టుకొచ్చిన పక్షికి లభించింది, కుష్ఠరోగికి లభించలే. కుష్ఠరోగికి లభించాలంటే వాడు 8వ దినం వరకు కూడా వెయిట్ చేయాలి. హీ నీడ్స్ 8th డే. అందుకే చూడండి 10వ వచనంలో చూడండి, 8వ నాడు చదువు. వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావాలని. ఎస్, పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుడు వాటితో ప్రత్యక్షత గుడారము ద్వారము యెహోవా సన్నిధికి తీసుకొని రావాలను. అప్పుడు అల్లాడించాలి. అల్లాడించిన తర్వాత అప్పుడు వాడు పరిశుద్ధుడైపోతాడు. మందిరములోనికి ప్రవేశము కూడా లభించి అంగీకరించబడతాడు, ముద్రించబడతాడు, గుర్తించబడతాడు. ఇదంతా జరగాలంటే 8వ దినాన జరగాలి. వచ్చిన మొదటి రోజే కొన్ని పనులు జరిగాయిగా. 7వ దినాన సంపూర్ణంగా క్షౌరం చేసుకుని శుద్ధిపరచుకున్నాడు కదా. ఇది సరిపోయిందా? సరిపోలే. 8వ దినం ఉంటే తప్ప మందిర ప్రవేశం దక్కదు. 8వ దినం రావాల్సిందే. మనుష్యుడికి ఏమి జరుగుతున్నదో భూమికి అదే జరుగుద్ది, కొత్త సృష్టికి అదే జరుగుద్ది. పాత ఏదైతే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడో కొత్త సృష్టికి 8 దినాలు అవసరమని, 8 దశలు అవ్వచ్చు, 8 దినాలు అవ్వచ్చు. పాత నిబంధనలు కొన్ని వందల చోట్ల ఈ విషయాన్ని ఆయన మరలా ప్రస్తావిస్తూనే వచ్చాడు. మన కంటికి తెలియకుండానే, కనబడకుండానే మనము పరిపూర్ణ మానవుని స్వరూపానికి ఎన్ని మెట్లు? ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా 100లో 99 సార్లు నువ్వు 7 అంటివి. యథార్థంగా మాట్లాడుకోవాలి. ఎస్ అవును, 99 ఎందుకు? ఇప్పటిదాకా 100 సార్లు కూడా 7 అంటివి. కానీ 8వ మెట్టు ఉంది. 7 రాళ్ళు సరిపోలే, 8వ రాయి రావాలా. ఆ 8వ రాయి లేనిది, 8వ మెట్టు లేనిది, 8వ దినము లేనిది. అయ్యా నా మాట వింటున్నారా? 8వ పండగ లేనిది, 8వ పండగ లేనిది ఈ స్థాయి చేరుకోలేదు. దాని గురించి ప్రవక్త గారు మాట్లాడతారు, చూడండి జాగ్రత్తగా నుంచి. 65-0829. సాతాను ఏ దిన వర్తమానంలో 165వ పేరు చూడండి. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ చాలా కాలం కిందట కాదు కానీ నేను మీకు 7 బూరల గురించి చెప్తా ఉన్నాను, బూరల పండగ గురించి చెప్తా ఉన్నాను, అలాగూ చెప్తూ ఉన్నాను. నేను అన్నాను అప్పుడు ఆ వర్తమానం చెప్పేటప్పుడు చెప్పా 8వ దినపు పండగ కూడా ఉందని చెప్పా. కానీ ఆ రోజు దాన్ని ఎక్కువ వివరించలే. విన్నారా? ఆ రోజున ఒక మాట ఎత్తి ఇట్లా దొర్లిచి వదిలేసా. ఏమని? 8వ దినపు పండగ ఒకటి ఉంది. ఉన్న 7 పండగలేక ఇసారును. 1 పస్కా, పులియని, ప్రథమ ఫలముల, పెంతకోస్తు, బూరలు, ప్రాయశ్చిత్తార్థము, పర్ణశాలు, గుడారాలు. ఇవి చెప్తాను అంటాడు. 8వ దిన పండగ కూడా ఉంది అని చెప్పా మాట అక్కడ ఆపేశాడు. కానీ మళ్ళీ ఇక్కడ సాతాను ఏదైనా వర్తమానం తీసుకొచ్చి అక్కడి విషయాన్ని ఇక్కడ ఎత్తే చెప్తా అని అంటాడు. దర్ ఈజ్ 8th డే ఫెస్టివల్. అక్కడ 8వ దిన పండగ ఉన్నది. ఏంటది? చెప్పండి. 8వ దిన పండగ ఏంటిది?
మీ అందరికీ విషయం తెలుసు కదా, తెలిసిందా ఎందుకు చెప్తలేరు? నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తెలిసిందని చెప్పకపోవడాన్ని నిర్లక్ష్యము, గర్వం అని పిలుస్తారు. నేను మీకు గర్వమైన వర్తమానం చెప్పాను. అత్యంత భయంకరమైన పాపాలలో చాలా గొప్ప ఘోరమైన పాపం గర్వం. ఒక వ్యక్తి గర్వం ఉందని ఎట్లా కనిపెడతారు చెప్పండి? ప్రవక్త గారు చెప్పిందని తీసి చూపించారు. ఒక వ్యక్తి గర్వం ఉందని ఎట్లా తెలుస్తుంది? అతిపెద్ద సూచన గుర్తుపెట్టుకోండి. నువ్వు తప్పు అని చెప్పిన వెంటనే కనుక ఆ వ్యక్తిలో మార్పు వచ్చిందనుకో, అంగీకరించకుండా, దట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రైడ్, దట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రౌడ్. ఎందుకంటే వారికి దిద్దుబాటు అసహ్యం. వారు తమకు తాము సరి అయిన వారిని ఎల్లవేళ తమ తాను గ్రహించగలుగుతారు. మీరు జాగ్రత్త. నేను అనేకమైన పాపాలని, దాంట్లో గర్వం అనేది చాలా ఘోరమైంది. దాని మీద ఎక్కువ భాగాలు చెప్పాను నేను. దాన్ని మనం దాటాలనే. తగ్గించుకోరు. తగ్గింపు లేని చోట గర్వం ఎక్కువ ఉంటుంది. అత్యంత ఘోరమైంది. సాతానుగాడు పడద్రోయబడగల కారణమైన పాపం అది. దానికి ఉన్నటువంటి ఏకైక మెడిసిన్ అంటే తెలుసా? రెవరెన్స్. దాన్ని ప్రవక్త గాడ్లీ రెస్పెక్ట్ అంటాడు. దైవీకమైన గౌరవమే గర్వాన్ని జయించడానికి అతిపెద్ద మెడిసిన్, చాలా గొప్ప మెడిసిన్. దైవీకమైన గౌరవము గర్వాన్ని తీసేస్తుంది. జాగ్రత్త. ఎప్పుడు కూడా మీరు దయచేసి అలా చేయబాకండి. మీకు తెలిసిందని మీకు తెలియజేయాలా. నిర్లక్ష్యము, గర్వాలు ప్రదర్శించొద్దు. జాగ్రత్త. తరచున అని అంటాడు, దెర్ ఈజ్ ఏ 8 day ఫెస్టివల్. 8వ దినపు పండుగ ఉన్నది. 8వ దిన పండుగ ఏంటిది? ఏంటది? అది కాదు, అది కాదని చెప్పడానికి ఎంతకన్నా నిమిషాలు అడిగా. యూట్యూబ్లో ఎన్నైనా వీడియోలు అవైలబుల్ ఉంటాయి, అన్నీ చూడండి. కాకపోతే మీరు సరి ఏంది కాదో, ఏది ప్రత్యక్షత పట్టుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రత్యక్షత కావాలా అన్నమాట. వింటున్నారా? చదవండి. దేవుడు ప్రవర్తించాడు. సో ద 7th day వుడ్ బి ద లాస్ట్. 7వ దినమే చివరిది. That would be the millennium. ఆ 7వది 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యమైనది. But there is an 8 day festival. కానీ అక్కడ 8వ దిన పండుగ ఉన్నది. Which, if it was the 8th and there is only 7 days, ఒకవేళ దాన్ని 8 అంటే కనుక చూస్తుంటే 7 దినాలే ఉంటాయిగా. would make it the first day again. అది మరలా 1వ దినాన్ని మరలా పునగా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చినట్టుగా ఉన్నది. Come right back to the first day. అది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మొదటి దినానికి వచ్చును. Then after the millennium is over, ఎప్పుడైతే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన అవ్వగానే మొదటి దినానికి వచ్చేస్తుంది, then there will be an established Eden again. అక్కడ మళ్ళా పునర్నిర్మాణంతో కొత్తగా ఉద్భవించేటువంటి మరొక ఏదేను ఉంటుంది. God's great kingdom will be taken back. మళ్ళీ దేవుడి యొక్క ఆ గొప్ప రాజ్యం వెనక్కి తీసుకోబడుతుంది. Because ఎందుకంటే Jesus fought it out with Satan దేవుడు సాతానుతో యుద్ధం చేశాడు. in the garden of Gethsemane ఆ గెత్సెమనే అనేటువంటి ఆ తోటలో దేవుడు అతనితో యుద్ధం చేశాడు. and won back the Eden, మరలా ఏదేనుని తిరిగి వెనక్కి జయించేశాడు ఆయన. which he is going to prepare in heaven to return again up in heaven. He said, let not your hearts to be troubled. When he was here on earth, he said, you. ఇంతకుముందు వర్తమానం చదివాను చూసారా? 64-0802లో 223 చదివాను చూడండి. క్రియేషన్ నీడ్స్ 8 days. దానికి ఉన్న మరొకసారి ముందు సరిపోదని చూడండి. 64-0802. Seven days. ఫ్యూచర్ హోమ్లో 223వ పేరా చూడండి. 7 days 7 దినాలు. Watch, చూడండి. which pass away, or I have said will change to another. మరొక దానిగా మార్చబడుతుందని. తర్వాత 224వ పేరా చూడాలా. For it was on the 8th day that our Lord raised from the dead. ఇది మన ప్రభువు లేచింది, తిరిగి లేచింది, పునరుద్ధానుడైంది 8వ దినమున. మీరు వింటున్నారా? ప్రవక్త గారు చేస్తున్నటువంటి ఆ మాటల్లో మార్క్ చేసుకోవాలి గట్టిగా. ప్రభు ఏ దినాన లేచాడు? 8వ దినాన లేచాడట. కొత్త సృష్టి చేయడానికి వచ్చిన దేవుడు 8వ దినాన లేస్తే మనం తిరిగి లేచి మన ఏ దినంలో మనం వెళ్ళడానికి మనకు కూడా 8 దినాలే కావాలిగా. ఇది మీరు చాలా ప్రాముఖ్యమైనది.
గాడ్ రేజ్డ్ ఆన్ 8th డే. అట్టేట లెక్క పెడుతున్నావయ్యా అంటే, అయ్యా ప్రభు ఏ దినాన లేచాడు? సరే, నార్మల్గా అడుగుతున్నా, సాధారణంగా ఏ దినాన్న, శనివారము, బుధవారము, గురువారం అట్లా అంటారు, ఏ దినాన లేచాడు ఆయన? ఎక్కడ స్వరం వచ్చింది? గాడ్ బ్లెస్ యూ. ఏ వారము? ఆదివారం లేచాడు. దాన్ని ఆయన అంటాడు ఏమని? ప్రభు 8వ దినం లేచాడు. దాన్ని అట్లే పట్టుకోండి, అట్లా ఉంచండి, ఇంకొంచెం ముందుకు రండి. అక్కడే మీ పరిశుద్ధ సంఘము కూడుకున్నది, పరిశుద్ధమైంది. ఎక్కడ? మంచిగా గమనించాలి. ఇప్పుడు అక్కడ రండి, లేవికాండం 23వ అధ్యాయం. లేవికాండం 23వ అధ్యాయంలో మీకు మొత్తం 7 పండుగలను ఒక చోట కనబడతాయి. కరెక్టేనా? యెహోవా నియమించిన నియామక దినములు, జరపవలసిన ఉత్సవ కాలముల గురించి అన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉంటాయి. ఎసర్నో దాంట్లో మీకు ఇక్కడ వచ్చిన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా నేరుగా ముందుకెళ్ళిపోదాం. 26వ వచనం చూడండి, లేకపోతే 23 చూడండి. 23 నుంచి ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలుతో ఇట్లనము. ఇప్పుడు 7వ నెలకి వెళ్ళాడు అంటే మొదటి నెలలో 14వ తారీఖున ఏ పండుగ? పస్కా పండుగ. 15వ తారీఖు పులియన రొట్టెల పండుగ. మరి ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు? 16వ తారీఖు. అక్కడి నుంచి 50 దినాల తర్వాత పెంతెకోస్తు. మళ్ళీ 7వ నెలలో మొదటి తారీఖున ఏ పండగ? చూడండి, చదవండి. శృంగధ్వని అంటే ట్రంపెట్స్, బూరల పండుగ. తర్వాత ఏ పని చేసుకోకూడదు. 25వ వచనం చదవండి. 25వ వచనం చూడు. 26. మళ్ళీ 10వ తారీఖు నాడు ఏం చెప్తున్నాడు ఆయన? ప్రాయశ్చిత్తార్థ దినము. ఎస్. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తను దుఃఖపరచుకొనుని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడెను. ఆ దినమున ఏ పరిణయనను చేయు ప్రతివారిని వారి ప్రజలలో ఉండకుండా నాశనము చేసేది. 34 వచనం కొంచెం వేగవంతంగా. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము ఈ 7వ నెల 15వ దినము 15వ తారీఖు 1వ తారీఖు 10వ తారీఖు 15వ తారీఖు 7వ నెలలో గుర్తుపెట్టుకోండి. తర్వాత మొదలుకొని 7 దినాల వరకు యెహోవాకు గుడారాల పండుగ, పర్ణశాల పండుగ చేయాలి. ఎట్లా? హోసన్న మినిస్ట్రీ చేసినట్టు కాదు, ఇది వేరు. పర్ణశాల పండుగ ఇవి వేరు. ఇవి గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో ఉండాలి, పర్ణశాలల్లో ఉండాలి. తర్వాత ఈ 7 దినాలు వీళ్ళు ఏ జీవనోపాధి చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఆ గుడారాల్లోనే ఉండాలి. తర్వాత చూడండి నచ్చాడు. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మంచిగా గమనించండి. ఎందుకంటే పైన శృంగధ్వనుల పండుగప్పుడు కూడా పరిశుద్ధ సంఘంగా కూడమన్నాడు, ప్రాయశ్చిత్తార్థ పండుగప్పుడు కూడా పరిశుద్ధ సంఘంగా కూడమన్నాడు. ఇక్కడ కూడా పరిశుద్ధ సంఘంగా మొదటి దినం నుంచే మీరు కూడుకోవాలి. కానీ తర్వాత అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి. కానీ 7 దినాల పండుగ, కానీ దీనికి 8వ దినమున కూడా పరిశుద్ధ సంఘంగా కూడమంటున్నాను నేను. నా మాట వింటున్నారా? 8వ దినమున కూడా, 8వ దినమున ఈ మళ్ళీ పరిశుద్ధ సంఘంగా ఏదైతే కూడుతున్నారో దీని అలాగ పెడితే మొదటగా 7 దినాలు పర్ణశాల పండుగ కనబడుతుంది సారా. ఇది దేనికి సదృశ్యము? పర్ణశాలలు టెంపరీ, గుడారాలు టెంపరీ వేసుకుంటారు. కరెక్టేనా? గుడారాలు టెంపరీ వేసుకుంటారు, కాసేపు కూర్చుంటారు, పని అయిపోయి వెళ్ళిపోతారు. శాశ్వత నిర్మాణాలు కాదు, శాశ్వత గృహాలు కాదు, టెంపరీ, తాత్కాలికము. ఈ 7 దినాల యొక్క ఈ పర్ణశాలలు దేనికి సాదృశ్యమయ్యా అంటే అది
కాదు కాదు కాదు, 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యం. తాత్కాలికం, అది పరిశుద్ధమైందే, విజయాన్ని ఇచ్చేదే, తాత్కాలికమైంది, నిర్దిష్ట పరిమితి కలిగింది. కానీ 8వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడుతున్నారు చూసారా, ఇదే అసలు సిసలైనటువంటి పండుగ. ఈ 8వ దినమున సమకూర్చబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ సంఘం ఉంటుంది చూసారా, ఇది నిత్యత్వమునకు మనకి శాశ్వత గృహానికి తీసుకెళ్ళేటువంటిది. తను ఇప్పుడు వర్తమానంలో చదవండి, ఇప్పుడు 224 పేర దాంట్లో. It was on the 8th day that our Lord raised from the dead. ఇది 8వ దినమున మన ప్రభువు లేచింది, 8వ దినాన్నే. There is your other convocation, అక్కడ మీకు మరొక కూడిక ఉన్నది, the holiness, పరిశుద్ధమైనది, not considering the Sabbath విశ్రాంతి దినంతో సంబంధం లేనిది, at all, అది దేంతో సంబంధం లేదు. of the feast of the tabernacle, గుడారాల పండుగలో feast of this, ఈ యొక్క పండగ, and the feast of the Pentecost. మరి పెంతెకోస్తు పండగ. Jesus raised from the dead యేసు ప్రభు వారు మరణంలో నుంచి అలాగ లేచాడు for our justification మన యొక్క నీతీకరణకై. on the 8th day. 8వ దినమున After the 7th Sabbath 7 సబ్బాతుల తర్వాత, or 7 days, 7 దినాల తర్వాత, 7 church ages, 7 సంఘకాలాల తర్వాత Jesus raised from the dead. యేసు ప్రభు మరణంలోంచి లేచాడు. 8th day, 8వ దినమున which is a holy convocation. ఆ పరిశుద్ధ సంఘముగా కూడవలసిన దినమున లేచాడు. నీకు అర్థమవుతుందా? తుర్రని పురిం దగ్గర కురక్కండి. పురిం ఉంది, పురిం స్పెషల్ పండుగ, దాని గురించి చెప్తా. ఇవన్నీ కలగూర గంప చేసుకొని ఎక్కడెక్కడ అతికించుకోకండి. పురిం ఉంది, దానికి ప్రత్యేకత ఉంది, చాలా అద్భుతమైన వర్తమానం, మంచి విషయం ఉంటాయి. కానీ 8వ పండుగ ఏదంటే అందరూ డైరెక్ట్ ఎక్కడ పోతారు? అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ప్రవక్త గారు చెప్తుంటే దెర్ ఈజ్ అన్ 8th day ఫెస్టివల్ వేర్ అవర్ గాడ్ లార్డ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, వేర్ ద హోలీ కాన్వకేషన్, పరిశుద్ధ సంఘంగా కూడుకునేటువంటిది. అది తెలియబడకుండా, ప్రస్తావించబడకుండా 8వ పండుగ, 8వ దినం, అది 8వ స్టేజ్. అది అక్కడ ప్రభు యొక్క పునరుద్ధరణ ఎలాగ జరుగుతుందో మనం కూడా పరిపూర్ణమైన సృష్టిగా మన యొక్క సృష్టి జరిగిపోయింది అక్కడే. మీకు అర్థమవుతుందా? సరే, ఇంకొంచెం ముందు చూడండి. See, which is the first day. See, you have done has passed through time and dropped into eternity again. Not 64-0802 దాంట్లోనే 218 పేరు చూడండి. మీకు తొందరగా దీన్ని అర్థమవుట్ ఇచ్చేద్దాం, సమయం కూడా చాలా దాటిపోతుంది. notice గమనించండి, 7 days 7 దినాలు only has to do with the world creation. ఇదంతా కూడా ఇది 7 దినాలు సృష్టిని తయారు చేయడానికి ప్రపంచ సమయము. 7 days 7 దినాలు that's the millennium. అది దేని సాదృశ్యము? 1000 ఏళ్ల పరిపాలనకి. 7 దినాలు ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యమే. తర్వాత The rest day as God labored 6 days, దేవుడు 6 దినాలు కష్టపడి rested the 7th. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. The church labors 6 days సంఘం 7 దినాలు కష్టపడుద్ది, and rest the 7th. 7వ దినాన విశ్రాంతి తీసుకుంటుంది. But you are still in time element. కానీ నువ్వు ఇంకా కాలమైన పరిమితిలో ఉన్నావు. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? కాలంలో ఉన్నట్టే. ఇప్పుడు నేను అడుగుతా, బ్రదర్ నీకు ఈరోజు వర్కింగ్ డేనా లేకపోతే రెస్ట్ డేనా అడిగిన, ఏదైనా డేగా. వర్కింగ్ డే, రెస్ట్ డే, ఏదైనా డేనే, ఏదైనా కాల పరిమితిలో ఉన్నదే. నువ్వు ఇంకా కాలంలో ఉండే మాట్లాడుకుంటున్నావు. అందుకే ఈ 7 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యం. తర్వాత I ain't speaking of the eternal. కానీ అది ఎన్నటికీ కూడా నిత్యత్వాన్ని గురించి మాట్లాడదు. 7 నిత్యత్వాన్ని గురించి మాట్లాడదు. 7 పరిపూర్ణత గురించి మాట్లాడుతుంది, సంపూర్ణత గురించి మాట్లాడుతుంది. కానీ 7 నిత్యత్వాన్ని గురించి, అంగీకారాన్ని గురించి, ప్రేమను గురించి, విశ్వాసాన్ని ముద్రించడం గురించి, విశ్వాస విధేయతను గురించి అబ్రహాంతో మాట్లాడినట్టుగా మాట్లాడదు. 8 మాట్లాడుతుంది. మీకు అర్థమవుతుందా? తర్వాత But you see, కానీ మీరు చూస్తే there is no such a thing as 8 days. కానీ 8 దినాలు అనేది మనం ఎప్పుడు చూడంగా అలాంటిది ఉండనే ఉండదు. You go back to the first day. మళ్ళీ నువ్వు మొదటి దినానికి వెళ్తావు. See the first day. కానీ చూడము, The Sabbath speaks of the world law which was to pass away. ఇంకొంచెం పైకి వెళ్ళాను. 212కి వెళ్ళి ఒకసారి, దాంట్లో 212కి వెళ్ళు. Say, well, now, Brother Branham, you have done run out. You got your 7th. All right. Let's take. అక్కడ చాలా మంది అంటున్నారు, అప్పటికి బ్రహ్నం గారు 7 సంకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 అని చెప్పావు కదా. అప్పుడు వారు అంటున్నారు, బ్రహ్నం గారు మీ 7 అయిపోయినాయి, 7 లేవు అని అన్నప్పుడు ఆయన అంచాడు, All right. మంచిది, Let's take the last feast.
అట్లయితే మీరు చివరి దినాన్ని తీసుకోండి, చివరి పండుగను తీసుకోండి, which is the feast of tabernacles. గుడారాల పండుగను తీసుకోండి. Now notice here in the 36th verse. మీరు 36వ వచనంలో చూస్తే 7 days shall you offer offering made of fire unto the Lord. On the eighth day shall be a holy convocation. There is 8వ దినాన్న అంటే మంచి గమనించండి, 7 దినాలు ఎవరి గుడారాలో వాళ్ళు ఉంటారు. కానీ 8వ దినాన్న వారందరూ ఒక చోటికి సమకూర్చబడతారు. ఇట్లా ఒక చోటి సమూహంగా రావాలి, ఒక కుటుంబంగా రావాలా, ఒక సమాజంగా రావాలా, ఒక రాజ్యంగా రావాలా, ఒక కొత్త ప్రపంచంగా రావాలా, కొత్త సృష్టిగా ముందుకు సాగాల, సమకూర్చబడాలి. తర్వాత there is another holy time coming. అక్కడ మరొక పరిశుద్ధమైన సమయం వచ్చుతున్నది, Holy convocation unto you. మీకోసమైనటువంటి పరిశుద్ధమైన సమాజముగా ఉండేటువంటి సమయం అది. And ye shall offer an offering made by fire unto the Lord. And it is a solemn assembly. అదేంటిది? ఆ యొక్క 8వ దినాన దేంతో వాళ్ళు చేయాలా? బై ఫైర్. మీకు అర్థం కాలే, మీరు ఒకసారి ఆ పండుగ చూడండి, 8వ దినాన చూడండి. 8వ దినమున కూడి హోమార్పణము చేయాలి విత్ ఫైర్. అంతేనా? ఇప్పుడు దీన్ని ప్రవక్త గారు అంటారు, దే హ్యావ్ టు ఆఫర్ విత్ ఫైర్. ఎందుకంటే 8వ దినము కొత్తదైన సృష్టి, కొత్తదైన భూమి, కొత్తదిగా మలచబడాలంటే అగ్ని చేత మలచబడాలని. ఓన్లీ బై ఫైర్, కేవలం అగ్ని చేత మాత్రమే. హోమార్పణం వల్ల 8వ దినం వాళ్ళు ఎలా చేస్తారో, కొత్త భూమి కొత్త ఆకాశంగా మలచబడేది కూడా అగ్నితో చేయబడాలి. ఓన్లీ బై ఫైర్. కదా? తర్వాత ఇంకొచ్చి నా ముందుకి, and you shall do no servile work therein. Now we got a 8th day, now there is only 7 days. But here we speak of the 8th day, holy convocation. Notice, do no work in it. The 8th day are what? Back to the first day. Why? It speaks of eternity, as she rolls around without a stopping place. 235 పేరాజ్ ఉన్నది, దీన్ని చూసి ముగించేద్దాం. దాంట్లో 235 పేరాజ్ చూడండి. 8 cannot be counted with the week. 8వ దాన్ని ఎన్నడూ కూడా వారంలో జోడించి మనం లెక్క పెట్టలేము. See, చూడండి, it cannot be counted ఇది ఎప్పటికీ లెక్కించలేము. వారాలలో 8 days in a week. ఒక వారంలో 8గా మనం లెక్కించలేము. You can't do it. నువ్వు దాన్ని చేయలేవు. See, చూడము, because there is only 7 days in a week. ఎందుకంటే వారంలో 7 దినాలే ఉంటాయి. Count it anyway. ఏ విధంగా లెక్కించినా కూడా Sunday is the first day of the week. సండే అయ్యా ప్రభు 8వ దినాలు లేచాడని చెప్పడానికి తీసుకొస్తున్నా చూడండి. సండే వారంలో మొదటి రోజు. సండే నుంచి లెక్క పెడితే శనివారానికి ఎన్ని దినాలు అయినాయి? 7. మళ్ళీ సండే ఎన్నది అవుతుంది? ఒక కోణంలో 8, మరో కోణంలో 1. అవునా? అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, అవర్ లార్డ్ జీసస్ రైజ్ ఆన్ ది 8th day. 8వ దినాన ప్రభు లేచాడని చెప్పడానికి గల కారణము, ఆయన సండేని వారంలో మొదటి దినంగా తీసుకొని అలాగూ లెక్క పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ సండేని 8గా చూపించి అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రైజ్ ఆన్ ది 8th day అన్నాడు ఆయన. తర్వాత See, చూడండి, you count 7. మీరు 7 లెక్కించండి. Then you got to go back in and start over again. నువ్వు మళ్ళీ 7 అయిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చి మొదటి నుంచి చూసుకోవాలి. Count 7. మీరు 7 లెక్కించి చూడండి, Come back and go over again. మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. చూసారా? And we lived through all these types in here. మనం ఇలాంటి రకాల గుండా చాలాసార్లు మనం ముందుకు వెళ్ళాము. But కానీ when you hit the 8th, నువ్వు 8ను నువ్వు ఎప్పుడైతే తాకుతావో you go on into the eternity. నీవు నిత్యత్వంలోనికి అడుగు పెడతావు. You don't come by last. అయ్యా మంచి వినాలి. 8లోనికి అడుగు పెట్టిన వాడు చట్టము గుండా, నియమాల గుండా, శాస్త్రాల గుండా, కట్టడాల గుండా 8కి అడుగు పెట్టలేడు. అబ్రాహాము జరిగింది మాట్లాడతాడు అక్కడ. యూ కెన్ నాట్ హిట్ 8th 8వ దినంలోనికి, 8వ స్టేజ్లోనికి నీవు యూ డోంట్ కమ్ బై లా, చట్టం ద్వారా రాలేవు, And rituals ఆచారాల ద్వారా రాలేవు, and orders. నువ్వు ఒక పర్టికులర్ ఒక క్రమం గుండా రాలేవు. You come by predestination. కేవలం ముందు నిర్ణయం ద్వారా మాత్రమే మీరు అడుగు పెట్టగలుగుతావు. ఏ 8 అయితే కొత్త సృష్టినో, ఏ 8 అయితే కొత్తదైనదో, దానికి 8 తర్వాత అంతా కూడా కొత్త సృష్టి, నూతనమైనదే, రాజ్యానికి సాదృశ్యమే. దానిలో అడుగు పెట్టాలంటే ఇది కేవలము ముందు నిర్ణయం గుండా మాత్రమే జరిగింది. Amen. ఆమేన్. There is a genuine.
అక్కడ ఒక నిజమైనటువంటి Holo convocation. హోలీ కాన్వకేషన్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నట్టే ఈ గుడారాల పండుగలో 8వ దినంలో జరుగుతున్నటువంటి ఆ పరిశుద్ధమైన సంఘ కూడికల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన. అక్కడ కూడా ఒక పరిశుద్ధమైన సంఘ కూడిక ఉన్నది. See, చూడండి, and we are ending the 7th church year, మనం 7వ సంఘకాలాన్ని ముగిచ్చేస్తున్నాము. the Pentecostal age. మనము ఆ పెంతెకోస్తు కాలాన్ని ముగిచ్చేస్తున్నాము. Do you see it? నువ్వు చూడగలుగుతున్నావా? We are entering that holy convocation. మనం ఆ పరిశుద్ధమైన సంఘ కూడికలోనికి ప్రవేశించబోతున్నాము. We are entering into that real genuine మనం ఆ నిజమైనటువంటి దాంట్లోనికి మనం ప్రవేశిస్తున్నాము, eternity, నిత్యత్వంలోనికి. where the church is called ఎక్కడికైతే సంఘం పిలువబడిందో, not to some station, ఏదో కొన్ని స్థలాలలోనికి కాదు, some denomination, ఏదో కొన్ని సంఘ శాఖల్లోనికి కాదు, but into eternity with their eternal king. నిత్యరాజుతో నిత్యత్వంలోనికి పిలువబడబోతున్నాము. See, చూడండి, we don't have it at all. మనం దాన్ని ఏమాత్రం పొందుకోలేదు. No such a thing as days అలాంటి దినాలుగా లేవు. and things ఉమ్, and times. ఉమ్. You have passed into eternity. మనం నిత్యత్వంలోనికి ప్రవేశించాము. Where you come from, ఉమ్, you was there to begin with. ఉమ్. See, if you got eternal life, there is only one form, that's God, and you are an expressed attribute. చాలా మందికి 8 అంటే అర్థం కావట్లేదు. అంటే 8 యొక్క శక్తి తెలియట్లే. మీకు 2వ పేతురు పత్రిక తీయండి. కొన్ని చకచక కొన్ని ఉదాహరణ చూపించి మనం వేగవంతం ముగించే ప్రయత్నం చేద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు పూర్వకాలమందు ఉమ్, ఉమ్, రప్పించినప్పుడు నోవాహును మరి 7గురిని, ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. తెలుగులో భలే ఉంది కదా, ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. And spared, అండ్ స్పేర్డ్ not the word, but saved Noah, the 8th person. ఏంది ఈ పదం నీకు తెలుగులో కనబడదు. మళ్ళా తెలుగు ఏం రాశారంటే నోవాహుతో పాటు మరి 7గురిని అని రాస్తాడు. కానీ ఇంగ్లీష్లో అట్లా ఉండదు. ది 8th పర్సన్, 8వ వాడు. మీరు వింటున్నారా? ఆ రక్షించబడ్డ వాళ్ళందరిలో నోవాహే 8వ వాడు. నిత్యత్వానికి సరి అయిన ఉదాహరణగా నీతిమంతుడని పిలువబడుతున్నటువంటి నోవాహుకి 8వ స్థానాన్ని ఇచ్చారు అక్కడ. హీఈస్ ద 8th వన్. కానీ తెలుగులో భలే రాస్తాడు, నోవాహుతో పాటు మరి 7గురు రాశారు. అక్కడి దొరకదు మనకు. కానీ ఇంగ్లీష్లో మళ్ళీ చదివాను ఇంగ్లీష్లో. And spared not to the word, but saved Noah, అండ్ సేవ్డ్ ద నోవా. the 8th person. రక్షించబడే వాళ్ళు ఎంతమంది? 8 మంది. నోవాకు ఏ స్థానం ఇచ్చాడు? 8వ స్థానం ఇచ్చాడు. మిగతా వారికి ఇవ్వలే. మీకు అర్థమవుతుందా? అంటే మిగిలిన వాళ్ళు రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. కానీ విశ్వాసము, విశ్వాస క్రియలు, ప్రేమయు, అంగీకారము, సంపూర్ణ నిత్యత్వము ఇవ్వబడిన స్థానము నోవాకి. మీకు అర్థమవుతుంది కదా? అనేకులు నిత్యత్వంలోకి వస్తారు, మరి భార్య ఉండేది కొంతమంది. అట్టాగే 8 మంది రక్షించబడ్డారు. బట్ ది 8th వన్, 8వ వాడినటువంటి 8వ స్థానాన్ని నోవాకు మాత్రం అప్పచెప్పాడు. అయ్యా, ఇట్లాగే మరొక ఆయన హృదయానుసారం కూడా పాపం ఆయన స్థానం కూడా అట్లాంటిదే. ఎన్నో కుమారుడు ఆయన దావీదు. అంతమంది కుమారులు ఉంటే రాజు అయ్యవలసిన వాడు మాత్రము మొదట్లో పిలిచాడు. నువ్వు కాదు, ఇంకొకరిని తీసుకెళ్తే జరుగు, 3వడు జరుగు. అప్పుడు అనుకుంటాడు, ఆ దేవుడికి 7 ఇష్టం కదా, 7 విశ్రాంతి కదా, 7 పరిపూర్ణం కదా. ఇప్పుడు చూడు సమీర్ ప్రవక్త ఎట్లా కాదంటాడు, రారా 7వ వాడా, నువ్వు కూడా కదా జరిగా. లవది కూడా కాదు, ఎవరు? 8వ వాడు కావాలా. ద కింగ్, ద వన్ ఈస్ గోయింగ్ టు రూల్ విత్ ద కింగ్ ఈజ్ ద 8th వన్. 8వ వాడు మాత్రమే కావాలా. అందుకే దేవుడు కూడా లూకా సువార్త తీయండి ఒకసారి, తీయండి మంచిగా ఉంటుంది. లూకా 9:28 చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారం అంటే ఇంచుమించు, ఎగ్జాక్ట్ కాదు. రమారం అంటే అంతేనా? నాకు తెలుగు అంతేనా? అంతే, ఇంచుమించు. తరువాత ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా, ప్రకటన 10, సాదృశ్య రూపకాలు, నిత్యత్వ మహిమలు, ప్రభు యొక్క రాజ్యంతో దిగొచ్చుట లేక నెరవేర్పులు, రాబోయే పరలోక రాజ్యానికి ముందుగానే
దాన్ని ఏమంటారు మినియేచర్, దాన్ని ఏమంటారు ముందు ప్రదర్శన, సరైన తర్జుమా, ముందు ప్రదర్శన. ఇదంతా కూడా 8 దినాల తర్వాతే జరగాలి. 8 సాధారణమైనది కాదయ్యా. వీఆర్ ద పీపుల్ ఆఫ్ 8. We are in the 8 days. We are in the 8 dispensation. We are in the 8 stages. We have the 8th stone. That's a divine love stone. తలరాయి మనకు 8వ రాయి. ఎస్ ఆర్ నో? అక్కడెక్కడ కాదు, అనేకమైన చోట్ల 8ని విశ్రాంతిగా చూపిస్తాడు. నెహెమ్యా గ్రంథం తీయండి. ముగిచేద్దాం అంటాం అంతే అట్లా. నెహెమ్యా 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు. ఇది ఎప్పుడు తెలుసా? బబులోనులోంచి వెనక్కి తిరిగి వచ్చేసారు వీళ్ళు. దాస్యత్వం నుంచి బయటకు వచ్చేసారు, విడుదల పొందేశారు. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున. అయ్యా ఇదే దినం అంటారు? ఏ పండగలో పండగ? గుడారాల పండగలో పండగ. ఎందుకంటే 7 దినాలు ఏం చేశారు? అచ్చంగా వాక్యము ఒకరు చదువుతుంటే వింటున్నారు ప్రజలు. మొదటి దినం ఒక ఆయన వచ్చాడు, ఆయనే చదివాడు, ప్రజలు విన్నారు, పౌరుకాలం అయిపోయా. 2వ దినం వచ్చాడు, మళ్ళీ చదివాడు ధర్మశాస్త్రం, విన్నారు, అయిపోయా. 5 డేస్ కాలం అయిపోయా. 7 దినాలు అయిపోయా. తర్వాత 8వ దినమున పరిశుద్ధ సంఘంగా కొనుక్కోవాలి. మీరు వింటున్నారా? ఏ సారూప్యతలో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మనం 8 యొక్క ప్రజనం. వి ఆర్ ది పీపుల్ ఆఫ్ 8. 7 సంపూర్ణతకు ఇస్తుందే కానీ 7 నిత్యత్వానికి సూచించదు. 7లో నుంచి ఒక నిత్యత్వంలోనికి అడుగు పెట్టాలా. 7వ పండుగ నుంచి 8లోకి వెళ్ళాలి. 7వ మెట్టులో నుంచి 7వ రాయిలోంచి 8లోకి వెళ్ళాలా. 7వ కాలంలోంచి 8వ కాలంలోకి వెళ్ళాలా. 7వ దినంలోంచి 8వ దినంలోకి వెళ్ళాలా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అంతా కూడా ఎక్కడ ఉండాలా? 8 ఉండాలా. ఇక నుంచి ఏ నెంబర్ తీసుకుంటారు? మీ వ్యక్తిగత అభిప్రాయాలు నేను గౌరవిస్తాను. కాకపోతే వి ఆర్ ది పీపుల్ ఆఫ్ 8. 8వ దినం తర్వాతే, 8 నుంచి 8 తర్వాతే సున్నతి జరగాల. అక్కడే గొప్పదైన శక్తి దాగుంటుంది. ఆ శక్తి దేవుడు మీకు, ఈ కుటుంబానికి అందరికీ అనుగ్రహించుడుగా. ప్రార్థన చేసుకున్నాం. మోకరించి. యేసు ప్రభు లేచి 8 దినాన సృష్టికి 8 దినాలు కావాలి. తలరాయి ఎన్నో మెట్టు? మీకు కావాల్సింది ఏ సంఖ్య? 8 కావాలని అడగండి. 8ది కాదు, 8 కావాలి. 7 కావాలి, 6 కావాలి, 5 కావాలి, 8 కూడా కావాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యంలో మనందరం కూడా బలపరచబడినట్లుగాను, ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి కూడా దేవుడు అలాంటి కృప అత్యధికంగా అనుగ్రహించినట్లుగాను అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి ప్రభు మరి నాయన అందరితో మాట్లాడినందుకు కృతజ్ఞత వందనాలు. తండ్రి ప్రభు మా అందరికీ కూడా తండ్రి ప్రభు ఆ యొక్క తండ్రి ప్రభు మరి నాయన 8వ వారిగా ఉండుటకు కృపా భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తాము ప్రభు. 8వ దినపు వారిగా ఉండుటకు సహాయం చేయవలసిందిగా ప్రభు. మరి దేవానికి వందనాలు. విన్న వాక్యమును తండ్రి ప్రభు మా అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తాము. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. మా అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభు సమస్త అవసరతలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమశ్రంలో తీర్చబడును గాక. తండ్రి నాయన ఈ గృహమునకు శాంతియు సమాధానము కలుగును గాక. విశేషంగా తండ్రి ప్రభు 8వ దినపు ప్రజలుగా ఉండటం నీ కృప భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తాం. దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇంత మంచి భాగ్యమును సమయమును తండ్రి ప్రభు నీ వాక్కుల గుండా తండ్రి ప్రభు మరి నాయన
దైవ సేవకులను వాడుకున్న రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. నిజంగా తండ్రి ప్రభా ఇది తండ్రి ప్రభా మాకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యతమే ఉంటున్నది ప్రభా. అందుకే నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఓ దేవా నీకు వందనాలు చెల్లించుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మేము 7 తండ్రి ప్రభా దాటుకొని తండ్రి ప్రభా 8వ దినంలోనికి మేము ప్రవేశించవలసి ఉంటున్నది. 8వ దినంలో తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో మేము ఉన్నామని విశ్వసించుంటున్నాము దేవానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఈ గృహాన్ని కూడా మీరు అత్యధికంగా తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా నీ కను దృష్టిని తండ్రి ప్రభా ఈ గృహంపై ఉంచి తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా మరి నాయన ఆ యొక్క నిత్యత్వంలోనికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్తుతి ఘనతయు మహిమయు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. చివరిగా మన మధ్యలో సహోదరులు వసంత గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగరుడా సర్వాధికారి యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన మీ దాసులను నిలబెట్టి ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఈ 8వ దినమును గురించి ప్రభా అది ఏమై ఉన్నదో ఇదిగో ప్రభా మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా దేవా ఇదిగో నాయన ఇదిగో ఈ చట్టము రాకమునిపే అబ్రహాము ఏ విధముగా ఒక గుర్తుగా సున్నతి అనేటువంటిది ఏ విధముగా ఉన్నదో ప్రభు నాయన మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభు నాయన నీ స్తోత్రములు నాయన సున్నతి ఇచ్చాడు అని అంటే ప్రభా అది విధేయతకు గుర్తుగాను ఇదిగో విశ్వాసములకు గుర్తుగాను ఇదిగో ప్రభు అంగీకరింపబడటానికి గాను ప్రభా దాన్ని మీరు వచ్చినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు నాయన మేము అంగీకరింపబడ్డాము అని అంటే ఇదిగో ప్రభు నాయన నిజముగా మేము ఒట్టిగా అబ్రహాము సంతానమని ఒట్టిగా పిలవలేదు గాని ఇదిగో మేము ఆ దినపు వారము కాబట్టినే ప్రభు మేము అబ్రహాము సంతానముగా పిలువబడి ఉన్నాం. ఇదిగో అబ్రహాము సంతానమైనంత మాత్రం అందరూ అబ్రహాము పిల్లలు కాదు గాని ఇదిగో ప్రభు నాయన ఇదిగో గుర్తింపబడిన సున్నతి చేయబడిన ఇదిగో అంగీకరింపబడిన ఇదిగో ఒక విధానములో ఈ 8వ దినముకు సంబంధించినటువంటి వారు మాత్రమే నాయన అబ్రహాము సంతానమై ఉన్నారట్టుగా మేము విన్నాం. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం ఆ 8వ దినపు వారముగా ఉండి ఇదిగో ప్రభా నాయన మేమందరూ పరిశుద్ధముగా కూడుకోవటానికి నువ్వు కృపాభాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రముల ప్రభా. ఓ దేవా నాయన 8 ఏమై ఉన్నదో 7 ఏమై ఉన్నదో ప్రభా నాయన ఇదిగో ఈ యొక్క సంఖ్యలన్నింటినీ మీరు వివరించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో 7 పండుగలను ఇదిగో 8వ పండుగ ప్రత్యేకమైనదని ఇదిగో 8వ దినమున పునరుత్థానమున జరిగిందని తిరిగి లేచాడని ఇదిగో దానితో పాటుగా ఆయన ఏ విధముగా తిరిగి లేచాడో మేము కూడా ఆ విధముగానే తిరిగి లేచామని మేము నమ్మొచ్చు ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఒక నూతన సృష్టి 8వ దినమునే జరుగుతుందని అన్నాడు. ఇదిగో మరలా మేము ఆ 8వ దినంలోకి వెళ్ళినప్పుడే ప్రభు ఆ నిత్య సూచన అనేటువంటిది మేము పొందుకొని ఉంటాం. ఆ నిత్యత్వం అనేది మేము పొందుకొని ఉంటాం ప్రభు. ఇదిగో 8 ఏమై ఉన్నదో మాతో మాట్లాడి ఉన్నది నీ స్తోత్రములు ప్రభు. ఇదిగో మేము ఏ నంబర్కి చెందినటువంటి వారము కాదు కానీ ఇదిగో ఆ నిత్యత్వము ఆ 8 ఉన్నది అంటున్నా ప్రభు. ఇదిగో అది ఎప్పుడు నాయన ఇదిగో అది తిరుగుతూనే ఉంటుందని అన్నావు. అది ఒక దగ్గర ఆగేటువంటిది కాదని అన్నావు ప్రభు. యేసయ్య స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ప్రభు నాయన ఇదిగో ప్రోక్షింపబడినటువంటి ఆ రక్తము ఇదిగో ప్రభు నాయన మమ్మల్ని విమోచించి ఇదిగో నీవు చనిపోయిన ఆయన ఆ రక్తము మా మీద ప్రోక్షించి ఇదిగో మమ్మల్ని స్వేచ్ఛలుగా ఆ 8లోనికి తీసుకుపోయినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు నాయన ఏమిచ్చిన నీ రుణము తీర్చుకోలేము ప్రభు. ఇదిగో నాయన ఇలాంటి ఒక వర్తమానము నాయన ఇదిగో రాకపోతే మేము ఎక్కడున్నామో కూడా గుర్తించలేము ప్రభు నాయన. ఇదిగో ప్రభు ఇది కళ్ళు తెరవబడినటువంటి వారికి ప్రభు నాయన దీన్ని చూపించేవాడుగా ఉన్నాం. ఓ ప్రభు నాయన రక్తం ఏ విధముగా ఉన్నదో ఇదిగో దేవుని యొక్క తిరిగి లేచుట ఏ దినమై ఉన్నదో ప్రభు నాయన అన్నిటిని ఆయన యువరముగా నాయన ఈ కాలపు యొక్క పక్షిరాజు ద్వారా ఆ పక్షిరాజు నేత్రములు మాత్రమే ప్రభు దానిని చూడగలగంటున్నా ప్రభు నాయన. సహాయములు దయచేయండి ప్రభు నాయన. ఇదిగో మా హృదయములకి ప్రభు నాయన ఇది సంపూర్ణ స్థాయిలో ఒకవేళ అర్థం కాకపోవచ్చేమో గాని ఇదిగో మీరు ఆ దినము ప్రజలై ఉన్నారని అంటున్నా ప్రభు నాయన. నిజముగా పాత నిబంధనలలో ప్రభు నాయన
ఇదిగో ఈ సున్నతి ఏమైనదో ప్రభు నాయన, ఇదిగో సున్నతి మనము మరొక విధముగా మేము చూసుకుంటూ వచ్చేమే గాని, ఇదిగో సున్నతి ఏ విధముగా అది ఎవరికి ఇవ్వబడింది, అది అబ్రహాముకి ఎట్లా ఇవ్వబడినదో ప్రభు మాకు వివరించినది నీ స్తోత్రములు ప్రభు. ఓ దేవ, ఇంత గొప్ప భాగ్యముగా ఇదిగో ఈ దినము అంత గొప్ప దినముగా మీరు చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు నీ గృహం ఇంకెంతో దీవించబడవలసి ఉన్నది కదా ప్రభు. మేమందరము కూడా ప్రభు 8వ దినములో మేమందరము కలుసుకునే భాగ్యమును దయచేయండి. మేమందరం ఒకరినొకరు చూసుకునే భాగ్యమును దయచేయ ప్రభు. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. మరొకసారి మీ దేవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఓ ప్రభు నాయన, నిజముగా ఇది ఒక మానవుని యొక్క జ్ఞానముతోనో, ఇదిగో మానవ యొక్క కన్నులతోనో, మానవ యొక్క హృదయముతోనో, ఇదిగో ప్రభు నాయన మరి ముఖ్యముగా నా హృదయ సున్నతి లేకుండా దీన్ని చూడలే ప్రభు. మేము ఓ ప్రభు నాయన ఆ యొక్క హృదయ సున్నతి నాయన ఆ యొక్క సూచనగా ఆ రక్తం ప్రోక్షింపబడవలసి ఉండగా ప్రభు నాయన సహాయమును దయచేయండి ప్రభు నాయన. ఇదిగో ఎన్నో విషయాలు ఉండగా ప్రభు నాయన అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభు. నీకు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన ఈ యొక్క వర్తమానము ఇదిగో నాయన ఎగిరిపోకుండా నాయన మా తలల మీద నుంచి పోకుండా ప్రభు నాయన దీనిని మేము మరి ప్రత్యేకముగా ప్రభు నాయన మేము ఉపవాసములో ఉండి ప్రభు నాయన దీనిని మేము గ్రహించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. సహాయమును దయచేయండి. నీవే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియమైన ప్రభువుని యేసుక్రీస్తు దేవా, అన్నిటికంటే మొదటిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. మేము మొదటిగా ప్రార్థించే రీతిగానే మా అందరితో కూడా మీరు మాట్లాడినారు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలం చేసుకుంటున్నాం. వీటి వలన నిశ్చయమైనటువంటి నిర్ధారించబడినటువంటి ఫలములు నిర్ణయ కాలంలో ఉత్పత్తి అయినట్లుగా సహాయం దయచేయండి. దీని గుండా ప్రభు అనేకమైనటువంటి గ్రహించవలసిన వర్తమానాలు గ్రహించినట్లుగా నీ ప్రియమైన ప్రజలకు ప్రత్యక్షత మీద దయచేయండి. కృపగల దేవా, ఈ కుటుంబానికి కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఈ కుటుంబానికి శాంతి సమాధానాలు కలుగునుగాక. ఈ కుటుంబంలో సమాధాన కర్తలుందురుగాక. నీ కుటుంబంలో ఆ రక్షణ సువార్త, ఆ సునాదము ఇంకా వినబడవలసి కుమారులు కూడా వినబడినట్లుగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. అయినా అబ్రహాముకు నిజంగా ఏదైతే సున్నాయని మీరు సూచనగా ఇచ్చి ఉన్నారో అది చట్ట రూపంలో 8 దినాలు మీరు పెట్టి ఉండగా నిజముగానే ఈ రోజున ప్రభు అది పరిశుద్ధాత్మకు గుర్తుగాను, అది ఈ కాల గడియ వర్తమానంగానే మీరు పెట్టి ఉండగా, ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉండగా, దాని ద్వారా మాత్రమే ప్రభు మేము 8వ కాలములోనికి, 8వ దినములోనికి, 8వ మెట్టును, 8వ రాయిని, ఆ 8వ ప్రభు ఆ కాలం అంతటి మేము స్వాధీనం చేసుకున్నట్టుగా చేయగలిగేది కనుక అలాంటి ప్రజలుగా మమ్మల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తాం. ప్రయాణం చేసిన పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి చేయబోతున్నటువంటి ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి. జరగబోతున్నటువంటి నాయన ప్రేమవిందులు కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తాం. ఆ సమస్త పదార్థములను ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధం చేయబడును గాక. పరిచారం చేయబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, కానీ ఈ కుటుంబంలో వారు మరొకసారి కూడా జ్ఞాపకం చేసుకుని వీరి యొక్క వ్యాపార విషయంలోను, భవిష్యత్తుకు వివాహాల విషయంలోను, ప్రస్తుత విద్య విషయాల్లోనూ అన్ని విషయాలు కూడా తోడుగొని కృప చూపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ ఫోన్ కూడా వినబోతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.